నమస్కారం యూవర్స్. మన ముందు రాధికమ్మ గారు ఉన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చైల్డ్ సైకాలజీ పైన అయితేనేమి, ఎడ్యుకేషన్లో అయితేనేమి, పేరెంటింగ్లో అయితేనేమి, సమాజంలో ఉన్న విలువల కోసం అతి తక్కువ మంది ఈ సమాజం కోసం, సమాజ అభివృద్ధి కోసం, పిల్లల ఔన్నత్యం కోసం గైడ్ చేస్తూ ఉంటారు, కష్టపడుతుంటారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్లో రాధికమ్మ గారు ఒకరు. అమ్మగారి చేతుల మీదుగా చదువుకున్న చాలామంది పిల్లలు ఇవాళ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వారు తీర్చిదిద్దిన పిల్లలు అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు పేరెంట్స్కి నిజంగా ఎలాంటి గైడెన్స్ కావాలి, పిల్లలకి ఎలాంటి గైడెన్స్ కావాలి అని తెలుసుకోవడం కోసం ఈ ఇంటర్వ్యూ పెడుతున్నాం. నిజంగా ఈ కాన్వర్జేషన్లో ఒకళ్ళిద్దరు పేరెంట్స్ వాళ్ళని మనం చేయించగలిగినా కూడా ఈ ప్రయత్నం అనేది చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే అమ్మ లాంటి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు మనకు ఈ కాలంలో దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే శివాజీ అండ్ నమస్తే ఆల్ ద వ్యూయర్స్ అండి. సో యాక్చువల్గా ఐ ఫీల్ వెరీ మచ్ ప్రివిలేజ్ అండ్ ఆనర్డ్ అండ్ ఎందుకంటే వినడానికి సిద్ధపడి ఉండే ప్రతి ఒక్క వ్యూయర్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారీ అవ్వాల్సిన కొన్ని వాల్యూస్ ఏవైతే మిస్ అవుతున్నాయో అవన్నీ కూడా మీరు మాకు తెలియచేయాలి. సో ఆ పద్ధతులు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు తెలియచేయాలని చెప్పి మీరు తీసుకున్న ఈ ఉత్తమమైన ఒక నిర్ణయం అనుకుంటామా, లేదంటే ఒక ప్రయత్నం అనుకుంటామా, దానికి నిజంగా నాకు చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. సో నా వంతుగా నేను పిల్లలకి ఈరోజు 21st century పేరెంటింగ్ ఛాలెంజెస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఒకటొకటిగా మనం అందరం కూడా మన డిస్కస్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అమ్మ. మీరు ఇక్కడ మా ముందు ఇలా మేము 2 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఒక అమ్మలాగా సజెషన్స్ చేస్తున్నారు. మాకు సజెషన్స్ చేయడమే కాదు, సమాజంలో ఉన్న చాలా విషయాలపైన క్లియర్గా పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, మాట్లాడే తీరు ఎలా ఉండాలి, ఈ విధానం ఎలా ఉండాలనేది మీరు శ్రీరాగ స్కూల్లో పిల్లల్ని నేర్పించి, పిల్లల్ని చక్కదిద్ది, ఆ చిన్నప్పుడే మొక్కై వంగంది మానై వంగది కదా అంటారు కదా, మీరు అలా తీర్చిదిద్దిన పిల్లలు ఇప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు సమాజంలో చాలా వరకు ఇప్పుడు పిల్లలతోటి పేరెంట్స్కి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడ్డది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి? సో యాక్చువల్గా మీరే చెప్పారు, గ్యాప్ అనేది చెప్తున్నారు కదా. ఆ గ్యాప్ అనేది ఎందుకు వస్తుందంటే పూర్వకాలంలో అంటే ఒక 20 years 50 years వరకు ముందు కూడా ఏంటంటే ఒక ఇల్లు అంటే ఒక 4-5 మనుషులు లేకపోతే కలిసి ఉండడము, ఉమ్మడి కుటుంబాలు ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు వేరే బాధ్యతలో ఉన్నా సరే నాన్నమ్మలు తాతయ్యలు వాళ్ళు ఆ పిల్లలతో గడిపేదానికి ఒక అవకాశం ఉండేది అక్కడ. ఈ రోజు ఉండే పద్ధతి మారిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనుషులకి మధ్యలో పనులు ఒత్తిడి వలన ఆ స్పేస్ అంటే ఒకరితో ఒకరికి స్పెండ్ చేసే టైం ఉండడం లేదు. సో క్వాలిటీ ఆఫ్ టైం లేదు. అండ్ ఉన్నా కూడా అది పిల్లలకి అది అంటే వాళ్ళకి కావాల్సిన అటెన్షన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. సో అటెన్షన్ ఎప్పుడైతే ఇస్తారో పిల్లలతోటి, పిల్లలు అనే వాళ్ళు ఇంకా అద్భుతంగా పెరగాలి అనుకుంటే దే నీడ్ అటెన్షన్. సో అటెన్షన్ అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇవ్వడానికి తల్లిదండ్రులకి దగ్గర టైం ఉండడం లేదు. ఆ టైం అనేది నేను అనేది గంటలు స్పెండ్ చేయాలని కాదు, కానీ బట్ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక క్వశ్చన్ అందరూ పేరెంట్స్ వేసుకోవాలి, నేను పిల్లలతోటి క్వాలిటీ టైము ఎంత పెడుతున్నాను? క్వాలిటీ టైం అంటాను నేనైతే కనుక, నేను నా పిల్లల్ని వింటున్నానా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సో వాళ్ళ యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ కరస్పాండెంట్గా, అంటే మీరు యాజ్ ఎ మదర్గా ఒక చిల్డ్రన్ పెంచడమే కాకుండా మీరు స్కూల్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ని వచ్చిన చిల్డ్రన్స్ని ఒక అమ్మలాగా మీరు ట్రీట్ చేయాలి. సో అమ్మలాగా వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని అభివృద్ధి కోసం మీరు ఒక ఐడియాలజీ తోటి వారి పురోగభివృద్ధి కోసం పనిచేశారు టీచర్గా కూడా. సో వాళ్ళ ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలమ్మా? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు పేరెంట్స్ ఎదుర్కొంటున్నారు. సో పిల్లలకి ఎమోషన్స్ అనేది ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ అయిన తర్వాత హీఈస్ ఎన్ ఎమోషనల్ బీయింగ్ అని అంటాం మనం. ఎమోషన్స్ లేకుండా ఉండేవాడు వాడు మనిషే కాదు, అసలు రోబోట్ అయిపోతారు. ఎమోషన్స్ ఉండడం ఎప్పుడు ఉంటుందంటే మనము పిల్లవాడి యొక్క బాడీని
అంటే వాడి స్పీచ్ ప్యాటర్న్ కానీ, వాడి ముఖ కవళికలను బట్టి కానీ, లేదంటే వాడి మాట తీరుని బట్టి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పిల్లవాడు ఒకడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు ఎందుకు ఏడుస్తున్నావు అనే విషయంగా మనం అడగాలి అని చెప్పి అనుకునేటప్పుడు, వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చిన్న పిల్లలనే తీసుకోండి. చిన్న పిల్లాడు పారాడే పిల్లలు ఎవరన్నా ఏడుస్తుందంటే తల్లి గబగబా వెళ్తుంది. ఏమేమి చూస్తున్నప్పుడు ఎందుకు ఏడిపావు వాడి క్వశ్చన్స్ ఉండవు అక్కడ. ఎలా ఎలా చేశారని చెప్పి, అయ్యో వీడు ఏమైనా పక్క తట్టుకున్నాడా, లేదంటే ఏదైనా చీమ కుట్టిందా, లేకపోతే ఆకలి వేస్తుందా, పొట్ట నొప్పిగా ఉందా అని చెప్పి ఎన్ని రకాలుగా అప్పుడు ప్రయత్నం చేసి ఆ ప్రేమ అది కొంచెం పిల్లలు పెద్దవైన వెంటనే ఆ అర్థం చేసుకునే దానికి పేరెంట్స్ అప్పుడు కూడా పెట్టాలి కదా. నేను స్కూల్కి వెళ్ళాను, లేదంటే నాకు మార్కులు రావట్లేదు అని చెప్పి ఏడ్చేటప్పుడు పిల్లలకి, సో ఎందుకు వాడికి ఏముంటుంది, వాడికి ఏమైనా సైకలాజికల్ అక్కడే పిల్లలు ఏమైనా ఏడిపిస్తున్నారా, లేదంటే సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, లేకపోతే వాడికి ఏమైనా ఆ రోజు ఒంట్లో బాగలేదా, ఇది కాకుండా ఇలాగా వాడి ఎమోషన్స్ని అర్థం చేసుకునే అంత మానసిక పరిస్థితి పేరెంట్స్ దగ్గర కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే పరుగు 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 వల్ల పనులు ఒత్తిడి వలన ఇది సాధ్యం అవ్వట్లేదు. సో ఎమోషన్స్ ని అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం ముందు ఫస్ట్ మనం ఎమోషనల్ ఫ్రీగా ఉండాలి. మనము యాంగ్జైటీతో ఉన్నాం అనుకోండి, పక్కవాడి యాంగ్జైటీని మనం ఎలా అర్థం చేసుకుంటాము. మనం స్ట్రెస్ లేకుండా ఉండాలి. ముందు మనం కూల్ గా ఉంటే అవతల వాడి ఎమోషన్ మనకు అర్థమవుతుంది. పిల్లలతో పేరెంట్స్ యొక్క మాట తీరు ఎలా ఉండాలమ్మా? ఎలా వారికి చెప్పే విధానంలో మనం చాలా ఎమోషన్స్ పండిస్తూ ఉంటాం. అది పిల్లలు చాలా గ్రాప్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు చాలా మందిని చూస్తుంటారు కాబట్టి ఆ పిల్లలతో మనం మాట్లాడే తీరు ఏ విధంగా ఉండాలి? సో పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లాగే చూడాలి. ఎందుకోసం అంటే మనం ప్రతి ఒక్కరూ అనుకుంటాం అనమాట, పిల్లలు ఎప్పుడూ కూడా నేను ఒక నాకన్నా పెద్ద అయినా, ఒక 15-20 years నాకన్నా పెద్ద అయినా, లేకపోతే ఒక 25 years పెద్ద అయినా వ్యక్తితో మాట్లాడుతున్నా చెప్పి వాడు అనుకోడు. అమ్మ నాన్న కూడా నేను 8 years అయితే నా అలాగే వాళ్ళు కూడా 8 years నా అలాగే ఆలోచిస్తారని చెప్పి అనుకుంటాడు వాడు. కానీ మనం ఏమనుకుంటాము, నేను ఇంత పెద్ద అని చెప్పి అనుకుని ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతామో అక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అక్కడ. సో మనము పిల్లల స్థాయికి దిగి వాళ్ళు ఎలా కోరుకుంటున్నారనే విషయంగా గొంతులో కొంచెం మార్దవం ఉంటుంది చెప్పంటాం కదా, ఆర్ద్రత ఇలాంటివన్నీ కొంచెము ఉండాలి. పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఎందుకంత గట్టిగా చెప్తావు అని చెప్పి అనేదానికి బదులు అనుకుంటారు పిల్లలు అంతే, అవును ఈ విషయాన్ని అంత చెప్తే మా ఇంట్లో మా బాబే అంటాడు, ఆ విషయాన్ని అంత గట్టిగా ఎందుకు చెప్తావు అని చెప్పి అంటారు. ఎవరికైనా ఎమోషన్స్ వచ్చినప్పుడు. అలా కాకుండా పిల్లలకి మనం చెప్పాలనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి వెరీ కన్స్ట్రక్టివ్. సో అంటే కన్స్ట్రక్టివ్గా అంటే ఎలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి, బట్ నేనైతే ఇలా చేసి ఉండుంటే బాగుండేది అనే విషయంగా మనం ఆ విషయాన్ని మార్ధవంగా చెప్పినప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా సరే ఆ పిచ్ అనేది మనం ఎలా పెట్టుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కమ్యూనికేట్ చేసేది ఎప్పుడైనా సరే మన లోగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా సరే మన మాట వింటారు. సో ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. పిల్లలతో మాట్లాడినప్పుడు ఇది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, 10 ఏళ్లలోపు వయసు పిల్లలు, అలాగే టీనేజర్స్ ఉంటారు. సో ఏజ్ వైజు పేరెంట్స్ వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉండాలి? సో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును బట్టి పేరెంట్స్ ఎలా వాళ్ళని వారు మార్చుకొని, సో ఎలా అదర్ కిడ్స్తో మన పిల్లలు ఎలా ఉంటున్నారని తెలుసుకోగలగాలమ్మా? అంటే ఇది యాక్చువల్గా ఏజ్తో పాటు వాళ్ళు పెట్టినప్పుడు చిన్నపిల్లల్ని చూసేది ఏంటంటే కనుక, మాకు చిన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటుంటారు బిలో 5 years వరకు అంటే ఇంట్లో ఉండే పిల్లలందరూ కింగ్ అండ్ క్వీన్ అనమాట. వాళ్ళని ఒక ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లాగా చూడాలి. సో ఒక 5 to 10 years అంటే 12 years టీన్స్ వరకు ఇది ఏంటంటే కనుక వాళ్ళని అసలు కొంచెం రిస్ట్రిక్షన్స్ అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ అనే గురించి చెప్పాను. కొంచెం డిసిప్లిన్ అంటే ఏంటనే విషయంగా, రెస్పాన్సిబిలిటీస్ అనే విషయంగా ఏంటంటే కనుక అక్కడ వాళ్ళకి అది తెలియజేస్తూ చెప్పాలి. అంటే రెస్పాన్సిబిలిటీ తెలియజేయడం అంటే బలవంతంగా రుద్దమని కాదు, మనం చేస్తూ ఉండే పనిని చూసి వాళ్ళు నేర్చుకుంటే అది రెస్పాన్సిబిలిటీ నేర్పించడం అవుతుంది. మనం చేయకుండా వాడికి చెప్తే కనుక అది ఇన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్ ఆల్వేస్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. సో అలాగే మేము ఇందాక మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు మీరు శ్రీరాగ స్కూల్ నడిపేటప్పుడు స్కూల్ ఎంట్రన్స్లో కొటేషన్ ఉండేది, టుడే హగ్ యువర్ చిల్డ్రన్ అని. సో అది ఎలా ప్రభావం చూపుతుంది అంటే వింటుంటేనే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంటే తలుచుకుంటూ ఉంటున్నాయి. సో అలాంటివి ఎలా పేరెంట్స్ పిల్లలకి ఆ ఎమోషన్ని ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది? అంటే ఎవరైనా సరే మనిషికి
ఒక టచ్ అనేది ఎప్పుడైనా ఉందనుకోండి, పేరెంటింగ్ టచ్ అనేది. చిన్నప్పుడు పిల్లల్ని ఇలా ఇలా హత్తుకుంటాం కదా, గుడ్డలకి హత్తుకుంటాం. పెద్ద అయిన కొద్ది అది ఎందుకు వదిలేదు, ఎప్పుడు అప్పుడు వాళ్ళ పిల్లలే కదా. బికాస్ మన దగ్గర ఎప్పుడైనా కూడా పిల్లలు ఏదైనా ఒకటి బయట వెతుక్కుంటున్నారు అంటే ఇంట్లో దొరకకపోతేనే బయట వెతుక్కుంటారు. మన ఇంట్లో వంట చేయకపోతే బయట తెచ్చుకుంటాం కదా. అది ప్రేమైనా సరే, ఆప్యాయత అయినా సరే, ఏదైనా సరే. ఈ రోజు పిల్లలు ఎవరు కూడా మాట వినకుండా బయట రకరకాల వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, రకరకాల ఆకర్షణలకు గురవ్వడానికి కారణం ఏమంటే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన దొరకకపోవడం అనేది. సో తల్లిదండ్రులు 25 ఏళ్ళన్నా 30 ఏళ్ళన్నా ఎవరైనా సరే, ఈ రోజు కూడా నేను మా పద్మ అయినా సరే, నా దగ్గర జరిగిన పేరెంట్స్ ఎవరైనా సరే, లేదంటే నేనైనా సరే, బయట ఉన్నా సరే, బయటకు వెళ్తున్నా సరే, వచ్చినా సరే, రోజు కాసేపు అయినా సరే మా ఇంట్లో వచ్చి మా ఊళ్ళో కూర్చునేదానికి కూడా మేమేంటే కనుక తీసుకుని కూర్చోబెట్టుకుంటాం మేమైతే కనుక. అంటే బికాస్ ఇట్స్ నథింగ్ రాంగ్. ఎందుకంటే కొంచెం పెద్ద అయిన వెంటనే ఏదో అయిపోయినట్టుగా ఏమో అవసరం లేదు. పిల్లలకి దే నీడ్ దట్ టచ్. ఆ స్పర్శలో ఒకటి కన్వే అవుతుంది వాళ్ళకి. ఏంటంటే కనుక నేను నీకున్నాననే భరోసా కన్వే చేసేది టచ్ ద్వారానే. దాన్ని అంటే అది ఏదో లవర్స్ అయితేనే, లేదంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా పిల్లలు అని చెప్పి వాళ్ళ దూరం పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి నాయన అని చెప్పి, లేకపోతే అమ్మానో ఒకసారి గట్టిగా దగ్గర కూర్చోపెట్టి భుజం తట్టినా కొంచెం చేయడం వలన చాలా ఎమోషన్స్ వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు అవుతాయి. ఎన్నో విషయాలు వాళ్ళకి ఒక కన్వే అవుతాయి. అసలు నేను నీకున్నాననే ఒక భరోసా కానీ, నేను అది ఆ రిలేషన్షిప్ బాండింగ్కి అది ఒక పెద్ద పీట అవుతుంది అనమాట. సో అందుకనే చెప్తాను, డిడ్ యూ హగ్ యువర్ చైల్డ్ టుడే అనేది నిజంగా అందరూ చాలా మందికి కొటేషన్ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఎంతమంది మనం చేస్తున్నాం అనేది మాత్రం క్వశ్చన్. అలాగే మీరు దాంతోపాటు న్యూట్రిషన్ కూడా, అంటే పిల్లలకి తినే ఆహారం అంటే వాళ్ళు ప్రవర్తించే తీరు పైన ప్రభావం చూపుతుంటుందా? 100%. ఈ రోజు అసలు న్యూట్రిషన్ అనేది అది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ యాక్చువల్గా మన యొక్క పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ యొక్క హెల్త్, మెంటల్ హెల్త్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ కానీ అన్ని ఇంపాక్ట్ చేసేది ఏంటంటే మనకి జీవం ఇచ్చేది ఆహారమే. శరీరానికి శక్తిని ఇచ్చేది ఆహారమే, జీవం నిలిపేది కూడా ఆహారమే. ఇలాంటి ఆహారాన్ని వాళ్ళకి ఎలాగ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నా స్కూల్లో నేనేం చేసేదాన్ని అంటే కనుక అసలు పేరెంట్స్కి అయితే వాళ్ళ అన్నం కలిపి పంపించవలసిన విధానాన్ని కూడా నేను తప్పనిసరిగా అది కంపల్సరీగా వాళ్ళు పిలిచి క్లాస్ పెట్టి మరీ చెప్పేదాన్ని పేరెంట్స్కి అయితే కనుక. ఎందుకంటే అదేమన్నా ఎవరికో పంపించినట్టుగాను ఇంత కుక్కి పంపించడం కాదు. దాంట్లో కొంచెం యాడ్ సమ్ లవ్ అనేదాన్ని నేను దాంట్లో అయితే కనుక పిల్లలకి పెట్టే ఆహారంలో. అండ్ ముఖ్యంగా కొన్ని స్టాటిస్టిక్స్, సర్వేస్ ఇవన్నీ చూసుకుంటే కనుక మన ఇండియన్ పీడియాట్రిక్స్ వాళ్ళు కానీ, లేదంటే మనకి వీళ్ళు మన న్యూట్రిషనల్ అసెస్మెంట్ వీటిలో అన్నింటిలో కూడా చెప్పింది ఏంటంటే, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ చెప్పిన సర్వేలో చెప్పింది ఏంటంటే కనుక మన పిల్లల్లో టీన్స్ వరకు కూడా నియర్లీ ఒక 64% వరకు వాళ్ళంతా ఏంటంటే కనుక మాల్ న్యూట్రిషన్తో ఉంటున్నారు పిల్లలందరూ కూడా. అయితే ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి, లేకపోతే జింక్ డెఫిషియన్సీ కానీ, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కానివ్వండి, ఇమ్యూనిటీ ఛాలెంజెస్తో కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా ఏంటంటే పిల్లలు సఫర్ అవుతున్నారు. బికాస్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న యాక్చువల్గా బాడీ అనేది న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకుందుకు పొద్దున్న ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. అంటే సాయంత్రం అయితే మొక్క నీళ్ళు పోస్తే అలా పీల్చుకుందుకు ఎలా సిద్ధంగా ఉంటుందంటే, ఒక లాంగ్ ఫాస్టింగ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ద బాడీ విల్ బి రెడీ టు గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్ అనమాట. అంటే అది అబ్జార్బ్ చేసుకుని ఏం పెడతారు నాకు అన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏ కుర్కురే ప్యాకెట్, ఏ చిప్స్ ప్యాకెట్, గ్లాస్ పాలు ఇచ్చేసేసి అది తిరగకపోతే అర్జెంటుగా ఏంది వాడు రాత్రి పెందరాళి పడుకోడు, వీళ్ళు పెందరాళే లేవరు. ఎందుకంటే బస్సు వస్తుంది 7:30కో 7:30కో లేపి పళ్ళు తోమకుండా యూనిఫామ్ వేసేసి బస్సులోకి ఒక కుర్కురే ప్యాకెట్, లేస్ ప్యాకెట్ చేతిలో పెట్టి తోసేస్తారు. లేదంటే ఒక బ్రెడ్ ముక్క, ఒక జామ్ రాసిన ముక్క, సంథింగ్ ఏదో ఒకటి అట్లాగా. సో ఇలా వెళ్ళినప్పుడు యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మోర్ దాన్ 60 to 70% ఆఫ్ ద పిల్లలు ఏంటంటే కనుక ఫ్యూచర్లో అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ మీదే కాదు, వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్లోనే కాదు, అన్నిటి మీద కూడా స్ట్రెస్ అనే దానికి బీజం అక్కడే పడిపోతుంది. హెల్త్ ఇష్యూస్ అదే రావడానికి దానికి. సో ఎప్పుడైతే ఇది లేదో స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి ఆకలి ఉంటుంది. ఆకలి ఆ హిడెన్ హంగర్ వాళ్ళు ఏంటంటే కనుక దే కుడ్ నాట్ ఫోకస్ అయినప్పుడు అకాడమిక్స్ బాగుండవు. అకాడమిక్స్ బాగాలేకపోతే మళ్ళీ వచ్చి వీళ్ళనే తిడతారు ఇవన్నీ. దీనివల్ల పిల్లలు ఏంటంటే దానికి నాకు చదవద్దు, లేకపోతే నేను ఇంకేం చేసినా అంతే అని చెప్పి వాళ్ళలో ఒక నెగిటివ్ యాంగిల్ రావడానికి కారణం ఏమంటే మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టకపోవడం కూడా కారణం. చదువుల పట్ల ఒక విముఖత రావడానికి,
లేదంటే మన పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి కానీ, లేదంటే వాడి మీద వాడికే చిరాకు కానీ, ఇలాంటివన్నీ రావడానికి, యాంగ్జైటీ డెవలప్ అవ్వడానికి కారణం ఏమంటే, పొద్దున్నే పిల్లలకి సరైన న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం. అండ్ లంచ్ ప్యాక్ చేసేటప్పుడు కూడా అన్నట్టు ఇంకొక విషయం, వేడి వేడి అన్నాలు ఆ ప్లాస్టిక్ బాక్స్లో వేసి పంపిస్తారు శివాజీ. అసలు ఎంత బాధగా ఉంటుందంటే, అసలు ప్లాస్టిక్ వాడద్దు మొర్రో అంటే ఆ బాక్సులు వేడి వేడి దాంట్లో పెట్టి పంపిస్తారు. అంటే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా అందువల్ల ఏంటంటే అది వెళ్ళిన మైక్రో ప్లాస్టిక్ అనేది పిల్లలకి వెళ్ళి వాళ్ళకి వచ్చిందని ఛాలెంజెస్. ఈరోజు మా పిల్లాడు అన్ని బాగానే పెడుతున్నాం, కానీ ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాం అంటే, ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి పంపిస్తున్నారే మీరు అన్నమంతా డబ్బాలోను, మిగిలినవన్నీ బాగానే పెడుతున్నారు, పెట్టేది ప్లాస్టిక్ బాక్స్ లో అవుతుంది. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాక్స్, అంటే కుర్కురే చిప్స్ ప్యాకెట్ ప్లాస్టిక్, లేకపోతే అంటే లేసు ప్లాస్టిక్, అన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. దానివల్ల కూడా వాళ్ళకి ఇది. అండ్ ఇంకొకటి న్యూట్రిషన్ పార్ట్ లో ఇంకొకటి తీసుకుంటే, ఆ హిడెన్ హంగర్ అనేది పిల్లలకి అది ఐడెంటిఫై చేయట్లేదు. కన్వీనియన్స్ కోసం ఏంటంటే హ్యాండీగా ఉండేది, వాళ్ళు అడిగింది ఏది అడిగితే అది ఇచ్చేయడం వల్ల ఈ వైట్ పాయిజన్ లాగా ఈ షుగర్స్ అయితేనేమి, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటి, కేక్స్ ఏంటి, ఈ బేకరీ ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు ముద్దుగా పెరగాలి కానీ బొద్దుగా కాదు. ఎగ్జాక్ట్లీ. ఇందాక అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్పారు. ఈ తిరుపతి మహానగరంలో 64 స్కూళ్ళు వెతికినా కూడా వాళ్ళ కిడ్స్ని, చిన్న పిల్లాడికి, ఎల్కేజీ పిల్లాడికి ఒక మంచి స్కూళ్ళు దొరకలేదు. ఎప్పుడైతే మీరు మీ స్కూల్ చూడగానే అమ్మకి ఇది పిల్లలు చదవాల్సిన స్కూల్ అనిపించిందన్న భావన, వాళ్ళని అంటే మట్టితో పెంచడం, మట్టికి దగ్గరగా, భూమాతకు దగ్గరగా పెంచడం, ఇలా ఆరోగ్య విలువలతో నేర్పుతూ పెంచడం, ఇట్లా చదువు పైన మమకారంతో, తల్లిదండ్రుల పైన మమకారంతో పెంచడం అనేది చాలా రేర్ క్వాలిటీ అమ్మ. కానీ సో ఇప్పుడు సెల్ ఫోన్ అనేది వచ్చేసింది. సో ఇది కూడా పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని, పేరెంట్స్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తుందా? 100%. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పాయింట్ అక్కడికే వస్తున్నట్టుగా శివాజీ. ఇది వరకు ఏంటంటే మనకి చాలా యాక్టివిటీస్ ఉండేవి, అంటే మనం చేసే పనులు ఉండేవి, యాక్టివిటీస్ కూడా కాదు, ఇంటి పనులు ఉండేవి, బయట పనులు ఉండేవి, తోట పనులు ఉండేవి, పెరటి పనులు ఉండేవి, బయటికి వెళ్ళి మాట్లాడుకునేదానికి కొన్ని పండగలు ఉండేవి, ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకునేదానికి కొన్ని కార్యక్రమాలు ఉండేవి, ఇలాంటివన్నీ ఉండేవి. సో ఇప్పుడు ఐసోలేటెడ్ గా బతికేయడం అలవాటు అయిపోతుంది. దేనివల్ల ఏంటంటే డిజిటల్ వర్డ్ వచ్చేసేసి. సో ఐసోలేటెడ్ గా అంటే వాళ్ళ ఆనందాన్ని, ఇది వరకు 10 మందితో కలవడంలో ఆనందాన్ని వెతుకునేవారు, ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని ఐసోలేటెడ్ గా అంటే ఒక డిజిటల్, ఒక ఫోన్ ద్వారానో, ఒక టీవీ చూడడం ద్వారానో వాళ్ళు వెతుకుంటున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, అండ్ వన్ మోర్ థింగ్, విషయాలు ఇదివరకు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదివితే వచ్చేది, లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. మాకు స్కూల్లో లైబ్రరీని మెయింటైన్ చేసేదాన్ని, పిల్లలకి బుక్స్ ఇచ్చేదాన్ని, ఆ బుక్స్ లో పిల్లలు చదివి ఆ కథలు అవన్నీ ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేది. ఇవన్నీ కూడా అన్ని అంటే అంటే ఒక స్థాయిలో ఆ విలువలు అనేవి ఏమేమి మనం ఇవ్వాలో అవన్నీ పిల్లలకి నేర్పించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు విద్యా విధానాన్ని నేను అంత మరి తప్పబడితే అందరూ నన్ను పట్టుకుని మళ్ళీ ఊరుకోరు, కానీ బట్ విద్యా విధానం అనేది ఎలా ఉందంటే, ఎందుకు ఇలాగ వెళ్ళిపోతుందంటే, ప్రతి ఒక్కదానికి ఏంటంటే మైండ్ పెట్టి ఆలోచించకుండా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా యాక్సెస్ అయిపోయింది అందరికీ కూడా, ఎక్స్పోజర్ వచ్చేసేసింది అన్నిటికీ కూడా. ఇది తెలియచ్చు, ఇది ఇప్పుడు తెలుసుకోవాలి, ఇది ఇప్పుడు తెలియకూడదు అనేది ఏమీ లేదు, ఏది ఎప్పుడు కావాలన్నా కూడా అంత అవైలబుల్ గా ఉంది. సో అవైలబుల్ గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, కష్టపడడం అనే విషయాన్ని మర్చిపోతున్నారు, కలవడం అనే విషయం మర్చిపోతున్నారు, మనుషులుగా బతకడం మర్చిపోతున్నారు, మంచిగా బతకడం మర్చిపోతున్నారు. అవును, అందుకే పిల్లలు చాలా మందిని గమనిస్తున్నప్పుడు పేరెంట్స్ కంటే ఎక్కువ నాకు తెలుసు, ప్రతి విషయం నాకు తెలుసు, ఐ నో ఇట్ అనే ధోరణికి వచ్చేసారు. దానివల్ల పేరెంట్స్ కూడా పిల్లలకి ఏదైనా చెప్పాలంటే భయపడుతున్నారు. సో పిల్లలు కూడా పేరెంట్స్కి ఏదన్నా వాళ్ళ విషయాలు షేర్ చేసుకోవాలన్నా భయపడుతున్నారు. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలమ్మా? దీనికి ఎలా ఓవర్కమ్ కావాలంటే, మళ్ళీ అంటే ఒకటి, పిల్లలకి కొన్ని అంటే రెస్ట్రిక్షన్స్ ఉండడం అవసరము, ఏజ్ వైజ్ అయితే కనుక. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఏజ్ ప్రకారం, ఒక 5 years వరకు కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, టీన్స్ కి కొన్ని రకాలు ఉంటాయి, అండ్ దీనికి కొన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ ఇది వరకు ఉండేవా అంటే తెలీదు, కానీ అవన్నీ కూడా మన జీవిత విధానాలు అవన్నీ ఆల్మోస్ట్ అవి కలిసిపోయి ఉండేవి. అవన్నీ కూడా ప్రత్యేకంగా అవి మిగిలిన వాళ్ళు చూసి నేర్చుకునేవారు. పిల్లలు ఎప్పుడు కూడా చూసిందే చేస్తారు తప్పితే చెప్పింది చేయరు.
మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు యాక్చువల్గా పిల్లలకి ఏదైనా చెప్పాలని భయపడుతున్నారని మీ మాట చెప్తున్నాను నేనైతే కనుక. చెప్పడానికి భయపడుతున్నారు అని చెప్పంటే ఒక్కళ్ళు అర సింగిల్ కిట్. ఇప్పుడు వాళ్ళని ఏంటంటే అపురూపంగా పెంచుకోవడం. వాళ్ళకి అపురూపంగా పెంచినప్పుడు వాడు ఒకవేళ అపురూపంగా పెంచడం మంచిదే, కానీ వాళ్ళకి విలువలు కానీ మంచి చెడ్డ కానీ చెప్పకపోతే రేపు పొద్దున్న వాడు వెళ్ళి సమాజంలో ఎలా బతుకుతాడు, వాడి జీవిత విధానంలో వాడి కుటుంబ వ్యవస్థలో వాడు ఎలా ఎముడతాడు, అండ్ వాడు మిగిలిన వాడి పిల్లలకి ఏం నేర్పిస్తారు. పిల్లలు ఒకళ్ళున్నా ఇద్దరున్నా మన యొక్క ఉండవలసిన బేసిక్ విలువలు చెప్పడం మాత్రం మనం వదిలిపెట్టకూడదు కదా. విలువలే, మంచి పద్ధతులే, మంచి చెడులు చెప్పడం అవి చెప్పవలసినవి చెప్పాలి, ఇవన్నీ కూడా. సో దీనివల్ల ముందు పేరెంట్స్ భయపడేది ఏంటంటే వాళ్ళకి ఒక గిల్టీ కాన్షియస్ ఈ రోజు చాలా మంది పేరెంట్స్ కి, నేను తగినంత టైం వాడికి ఇవ్వడం లేదు అనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఓవర్ ప్యాంపరింగ్ కావచ్చుది, లేదంటే వాళ్ళ యొక్క గిల్టీ కాన్షియస్ ని సర్ది పెట్టడం కోసం వాడు అడిగిందల్లా తీసి ఇవ్వడము, వాడి ప్రతి డిమాండ్ అని వీళ్ళు ఓకే చేయడము. ప్లస్ ఇంట్లో ఏంటంటే ఇంకా టైం స్పెండ్ చేయలేకపోవడం వల్ల అది నేను చేయలేకపోతున్నా కాబట్టి ఇచ్చి వాడిని నేను మాయ చేయొచ్చు, అదే లవ్ అనుకుంటున్నారు వీళ్ళు, అదే ప్రేమ అనుకుంటున్నారు. కానీ అది ప్రేమ కాదు. అది పిల్లల్ని అలా పెంచడం వలన రేపు వాళ్ళు ఇప్పుడు ఈ రోజు నాకు ఐస్ క్రీమ్ కొనివ్వట్లేదని చెప్పి వాడు డిమాండ్ చేస్తారు, రేపు కారు కొనట్లేదని డిమాండ్ చేస్తారు. ఇంకో నాకు తెలిసిన వాళ్ళు ఇంకొంత అలాగే మోటార్ బైక్ కావాలని చెప్పి 15 years ఆఫ్ ఏజ్ లో వాడు డిమాండ్ చేస్తాడని కొనిచ్చినారు. సరిగ్గా కొనిచ్చిన ఒక 3 months కి వాడు యాక్సిడెంట్ వెళ్ళిపోయినాడు. 15 years అప్పుడు బైక్ కొనివ్వడమా? అంటే వాడు అడిగాడు, అయ్యో ఒక్క బిడ్డ అని చెప్పి ఇచ్చినారు, ఇప్పుడు వాడే లేకుండా వెళ్ళిపోయినాడు కదా. సో అందుకని రూల్స్ పెట్టేది మనమే, దాన్ని అతిక్రమించేసేటట్టుగా పిల్లలకి మనం తెలియచెప్తుంది మనమే. సో లైసెన్స్ తీసుకునే ఏజ్ కూడా కాకపోయినా కూడా పేరెంట్స్ ప్యాంపర్ చేసి మా పిల్లాడు కారు తోలాలి, బైక్ తోలాలని పేరెంట్స్ అడిగినట్టుగా తీసి ఇవ్వడం కూడా అది కూడా తప్పు. చాలా డేంజర్. బైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును, అంటే పిల్లలకి ఏది కావాలి, ఏది ఇవ్వకూడదు, ఏది చేయాలి అనే విషయంగా అసలు ముందు నేను ప్రశాంతంగా ఉంటే ఒక పేరెంట్ కింద నేను ఇవన్నీ ఆలోచించగలుగుతాను. బట్ నా దగ్గరే ప్రశాంతత లేదే, యాంగ్జైటీ ఎంతసేపు, స్ట్రెస్, పరుగు 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 పరుగు, తెల్లారేసి 24 hours సరిపోవటం లేదు అసలు టైం. ఆ పిల్లలకి నేను కేటాయించవలసిన టైం నేను కేటాయించలేక వాళ్ళు అడిగింది తీసి ఇచ్చేస్తే నా జోలికి రాకుండా ఉంటాడులే, ఇదొకటి. సో అది చిన్నప్పటి నుంచి స్క్రీనింగ్ నుంచి నేర్పిస్తున్నారు. అంటే కదా ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నారు, నేను చదువుకోరా అని చెప్పి నేను ఫోన్ చూసుకుంటూ ఉంటే వాడు ఎందుకు చదువుకుంటాడు చెప్పండి కదా. నేను 12 గంటల దాకా నేను టీవీ చూస్తే వాడు పడుకోమని మనం చెప్తే వాడు ఎందుకు పడుకుంటాడు? కరెక్టే కదా. మొదటి ఇన్స్పిరేషన్ పేరెంట్స్ నుంచే రావాలి. పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను, పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది చెయ్యరు, చేసేది చూస్తారు, చూసిందే చేస్తారు. సో అందుకని దే ఆర్ ద ఫస్ట్ ఇమిటేటర్స్. మన ఇమిటేట్ చేస్తారు, ఏ విషయంలో కూడా మన ఫాలో అవుతారు. అది సో మనం మంచి చెప్తే మంచిగా ఉంటుంది, మనం గుడ్ మాట్లాడితే వాళ్ళు గుడ్ నేర్చుకుంటారు, మనం బ్యాడ్ మాట్లాడితే మనం పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. మనం చక్కగా రైట్ గా ఇంట్లో మంచి ఫుడ్ తింటే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు. నేను ప్లేట్ లో ఇదేంటిది ఫ్రూట్స్ పెట్టుకు తింటే నన్ను చూసి వాడు కూడా ఫ్రూట్స్ తింటాడు. నేను ఫ్రూట్స్ కాకుండా నేను ఇంటి నిండా కుర్కురే ప్యాకెట్లు, చాక్లెట్లు తీసుకొచ్చి పెట్టుకుని ఇదే నా ఆహారం అనుకుంటే వాడు అదే ఆహారం అని నమ్ముతాడు. జీవన విధానం మార్చేస్తున్నారు, మనమే మార్చేస్తున్నాం. పేరెంట్స్ కింద మనం చేయవలసిన అంటే ముందు మనం మారాలి, పేరెంట్సే మారాలి. పేరెంట్స్ మారితే పిల్లలు మారుతారు, సమాజం మారుతుంది, సొసైటీలో విలువలు మారుతారు, రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, అన్ని మారుతాయి అవన్నీ కూడా. ఇందాక అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ స్కూలింగ్ అప్పట్లో ఎలా ఉండేది అని చూస్తే వాళ్ళ పిల్లల్ని చూపించారు. మా పిల్లలు అంటే ప్రతి విషయంలో గెలుపుని నేర్పించారు మీరు పిల్లలు. అంటే ఇప్పుడు ప్రతి విషయానికి మనం గెలుస్తున్నామన్న భావన, పాజిటివ్ థింకింగ్ పంపించగలిగితే వాళ్ళు అనుకున్నది అచీవ్ అవుతారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటమ్మా, అందరూ పేరెంట్స్ నువ్వు గెలుపు కోసమే బతకాలి అంటున్నారు. కానీ మీరు అప్పుడు స్కూల్లో పిల్లలకి అచీవ్మెంట్ని, ప్రతి విషయాన్ని, ప్రతి పార్టిసిపేషన్ని ఒక అచీవ్మెంట్ లాగా ట్రీట్ చేసేవారు. దాంతో వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారని అమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నాను. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే నువ్వు గెలవడం కోసమే బ్రతకాలి అని ఇచ్చేస్తున్నారు. దానివల్ల మెంటల్ స్ట్రెస్ బాగా అవుతుంది. ఇంకోటి కొంతమంది ఇగ్నోర్ చేసి కంప్లీట్గా దూరం అయిపోవడం ఇదవుతుంది. కానీ ఇప్పుడు జనరేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలమ్మా? అప్పట్లో అప్పటిని కంపేర్ చేసి ఇప్పట్లో ఎలా? ఇప్పుడు వాళ్ళకి
మళ్ళీ అదే క్వశ్చన్ శివాజీ, ఇప్పుడు ఆ, పిల్లల్ని ఎప్పుడు కూడా ఏంటంటే మార్క్స్ తో మెజర్ చేయకూడదు, వాళ్ళ ఆ. అచీవ్మెంట్స్ తో మెజర్ చేయకూడదు, ఉమ్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తో మెజర్ చేయాలి. ఉమ్, పిల్లల్ని ఎప్పుడు కూడా మనము పర్సనల్ గా మెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా శివాజీ ఇస్ గుడ్ అనకూడదు నేను, ఉమ్, శివాజీ చేసిన పని గుడ్. ఆ, ఓకే, ఉమ్, వి మస్ట్ రికగ్నైజ్ ద డీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, నాట్ ద చిల్డ్రన్. ఉమ్, We should always appreciate ఉమ్, their deed, ఆ, నాట్ ద చైల్డ్. చైల్డ్. ఎప్పుడు కూడా ఉమ్, అబ్బా భలే చేసావే, ఉమ్, ఇది మెచ్చుకోండి. ఉమ్, వీడు సోపు తూర్పు అని చెప్పి అనకూడదు ఎప్పుడు కూడా. ఉమ్, అదేమనుకుంటాడు, నేనేం చేసినా నేనే తోపు తురుము అనుకుంటాడు వాడైతే కనుక, నేనే గొప్ప అని చెప్పి అనుకుంటాడు. కాదు, ఉమ్, నువ్వు ఈ పని చేసావు, ఇది మంచిది, ఉమ్, నువ్వు ఈ చేసిన ఈ పని నాకు నచ్చలేదు, అది కూడా చెప్పాలి. ఉమ్, ఆ చెప్పే విధానం ఏంటంటే, నువ్వు మొన్న చేసిన పని చాలా బాగా నచ్చింది, కానీ నువ్వు ఇవాళ ఈ పని ఇలా చేయడం మాత్రం నాకు నచ్చలేదు అనే విషయం కూడా మనం చెప్పగలగాలి పేరెంట్ కింద. ఉమ్, ఇలాగే చెప్పగలగాలి, అంతేగా నేను ఏం చేసాను నీ మొహం అని చెప్పి ఇలా అనకూడదు. అంటే విమర్శ వేరు, సద్విమర్శ వేరు. అవును. ఉమ్, సో పిల్లల్ని విమర్శించేటప్పుడు మనం ఏంటంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో పాజిటివ్ క్రిటిసిజమే ఉండాలి తప్పితే, ఉమ్, అంటే ఇప్పుడు 90 మార్కులు, నీకు 90 మార్కులు వచ్చాయి, వాడికి 99 మార్కులు వచ్చాయి అని చెప్పి అడగడం అనేది పేరెంట్స్ చేసే పని. కంపారిజన్. మిగిలిన 9 ఎక్కడికి ఇచ్చావు అని చెప్పి ఇలాగే అడుగుతారు. అది సినిమాల ప్రభావం అవనండి, లేకపోతే మన యొక్క టీవీ ప్రభావం అవనండి, లేకపోతే రీల్స్ అవనండి, ఏవైనా కూడా ఏంటంటే కంపారిజన్ అనేది మనమే కంపారిజన్ చేసుకుంటాం కదా, నాకు ఇల్లు ఉంది వాళ్ళకి ఇల్లు లేదు, ఇలా కదా. అలాగే పిల్లల్ని మాత్రం ఎప్పుడు కూడా మనం ఉమ్, వాళ్ళలో ఉన్న ఇన్స్టింక్ట్, వాళ్ళ యొక్క ఇన్బోర్న్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవును. ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిక్ చైల్డ్, గిఫ్టెడ్ చైల్డ్, ఎవ్రీ చైల్డ్ ఈస్ గిఫ్టెడ్ అంటాను నేనైతే కనుక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్ అండ్ లేకపోతే వాళ్ళ యొక్క రిచా పూర్ ఇవన్నీ బయట పెడితే ఎవ్రీ చైల్డ్ ఈస్ బోర్న్ గిఫ్టెడ్. వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి అయితే వాడి అదృష్టం బాగుందంటే ఒక గురువు రికగ్నైజ్ చేయగలడు, మంచి గురువు చేతిలో పడితే కనుక. లేదు అనుకుంటే పేరెంట్స్ దగ్గర టైం ఉందంటే కనుక, పేరెంట్స్ రికగ్నైజ్ చేస్తే కనుక అద్భుతాలు సృష్టిస్తారు. ఏ పిల్లాడి దగ్గర సరే నా దగ్గర పంపించండి, నేను వాడి దగ్గర ఒక అద్భుతం అయితే ఉంటుంది, అది కనిపెట్టి మీకు కావాలని నేను చెప్తాను. ప్రతి పిల్లాడి దగ్గర కూడా ఒక అద్భుతం అంటే పిల్లాడు అంటేనే ఒక అద్భుతం, ఎనీ చైల్డ్. ఓకే, చాలా వరకు మీరు అన్నది కరెక్ట్ అమ్మా. అంటే పిల్లల ఇంట్రెస్ట్ని కనుక్కోవడంలో పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో అంటే మీలాంటి పెద్దవాళ్ళు కౌన్సిలింగ్లో లేకపోతే పేరెంటింగ్ గైడింగ్లో అది కనిపెట్టి వారిని సద్భావన వైపు నడిపిస్తున్నారు. సో అసలు ఎలా రికగ్నైజ్ చేయాలమ్మా పిల్లల ఇంట్రెస్ట్ని? పిల్లల్ని ఎలా రికగ్నైజ్ అంటే మనకి 3 క్వాలిటీస్ కావాలి. ఈరోజు వాల్యూస్ అనే విషయంగా చెప్తే కనుక 3 క్వాలిటీస్. ఒకటి ఎంపతి. ఎంపతి అంటే ఒక సునిశ్చితమైన దృష్టితోటి, సునిశ్చితమైన బుద్ధితోటి వాడిని వినగలగడం, వాడిని వినగలగడం, వాడు చెప్పేది వినడం కాదు, వాడి ఎమోషన్స్ కానీ వాడి యొక్క కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూడగలగడం, వినగలగడం. ఎంపతి ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంపతి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా మనకేంటంటే కనుక వాడికి ఒక షేరింగ్ అనేది వస్తుంది. ఓకే, అంటే నువ్వు ఇలాగే చెయ్యాలి అని చెప్పి అనుకునేటప్పుడు వాడు ఏదో చేయాలనుకుంది మనం చేయకుండా ఆపినట్టే కదా. ఇప్పుడు నా వాడి పెయింటింగ్ అంటే చాలా ఇష్టము, బోల్డ్ సినిమాలు వస్తాయి, బోల్డ్ సినిమాలు చూసి దానికని చప్పట కొట్టేస్తూ ఉంటాం మనం అంతా కనుక, బాబా చెప్పాడు అని చెప్పి అనుకుని. కానీ పిల్లడి విషయంలో మనం ఎందుకు అలా చెప్పం? అది వాడికి పెయింటింగ్ అంటే ఇష్టం అంటే చేయనియండి. ఏమో వాడు ఏంటంటే ఒక మైకలాంజిలోనో లేకపోతే ఒక పికాసో ఏదో అవుతాడేమో ఆయన, ఇంకో లేకపోతే లియోనార్డో డావిన్సీ ఎవరో ఉన్నారు కదా వెళ్ళగా, అవుతాడేమో. పెయింటింగ్ చేయనియండి, ఏమైంది ఇప్పుడు? బీటెక్ లోను ఎంబీబీఎస్ లేనా చదువులంటే. ఓకే, వాడికి ఇంకోటి గోల్ఫ్ ఇష్టము. అలా చూసుకుంటే హంపీని వాడు చదువు మానిపించి మరీ చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ అయింది ఆవిడ, అంతే కదా, ఇంటర్నేషనల్ అది తీసుకుంది అయితే కనుక. అలాగే 8th క్లాస్ చదువుకోలేదు, 10th క్లాస్ ఎడిసన్ వదిలేసేస్తే అప్పుడు ఫెయిల్డ్ అతను. ఇప్పుడు ఈ రోజు ఎంత మనం చెప్పుకుంటున్నాం వాళ్ళ ఇన్వెన్షన్స్ గురించి అయితే, అలాగా ప్రతి పిల్లవాడు కూడా ఒక సైంటిస్ట్. ఎవ్రీ చైల్డ్ ఈస్ బోర్న్ గిఫ్టెడ్, లెట్ దెమ్ బిలీవ్ ఇన్ ద చైల్డ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ద చైల్డ్ అని చెప్తాను నేను. పిల్లల్ని పెరగనివ్వండి, వాళ్ళలాగే పెరగనివ్వండి, మనమేం పెంచట్లేవాడండి, వాళ్ళే పెరుగుతారు. వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్, సదుపాయాలు, సౌకర్యాలు చూడడం మాత్రమే మనం చేయగలిగిన పని, మన బాధ్యత, అంతవరకే. అంతేగాని మనం ఏమి కంకణం కట్టుకుని వాడిని ఏది ఇది తీర్చిదిద్దామంటే వాడికి ఆల్రెడీ కొన్ని ఉంటాయి, వాడి వైపు వెళ్ళేదానికి కావాల్సిన అంటే రైట్ అండ్ రాంగ్ అనేది ఏంటి అనేది వాడు డిస్కస్ చేసుకునే స్వతంత్రం అది కూడా మన దగ్గర ఇవ్వాలి, మనం కూడా ఇవ్వాలి. వాడు ఏదైనా షేర్ చేసుకునేదానికి వచ్చినప్పుడు నోరు మూసుకొని నీకేం తెలియదు అనుకుంటా వాడిని మాట్లాడనివ్వాలి. వాడి ఒక టైం కేటాయించుకోండి, ఏదైనా కూడా ఫ్యామిలీ టైం ఒకటి పెట్టుకోండి. ఒక ఫుడ్ ఏదో, ఒక డిన్నర్ ఏదో సంథింగ్, ఆ టైం అనేది ఫ్యామిలీ టైం లా మనం పెట్టుకుంటే, అసలు ఫ్యామిలీ టైం ఎక్కడుందండి అసలు? ఈ రోజుల్లో ఎంత మంది దగ్గర ఫ్యామిలీ టైం ఉంది చెప్పండి మీరు?
అవును, అందరూ పరిగెట్టడం లేదు, పరిగెట్టడం కాదు, ఒక రోలర్ కోస్టర్లో తిరుగుతున్నట్టు. ఏంటంటే సాయంత్రం కూర్చుంటే అందరం కలిసి భోజనాలు చేయాలి, కనీసం అట్లీస్ట్ 1 మీల్ ఏ డే అందరూ కలిసి భోజనం చేయడానికి చూడండి కూర్చుని. అవును. ఇంట్లో వండుకునే దానికై పిల్లల్ని మీరు చేసే పనుల్లో ఇన్వాల్వ్ చేయండి. అన్ని పనులు నేను చేసుకోలేకపోతున్నాను అనద్దు. అవును. ఇల్లు అంటే హాస్టల్ కాదు, సో అది హోటల్ కాదు, ఇల్లు అంటే అందరిది కలిపిన ఒక మంచి కుటుంబం, అది ఒక టెంపుల్ అది. సో అందరూ అన్ని రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటే అది ఇల్లు అవుతుంది. ఇప్పుడు డేని పేరెంట్ ఎలా డిజైన్ చేసుకోవాలమ్మా? డేని కానీ, వీక్ని కానీ, మంత్ని కానీ. అంటే పిల్లల్ని ఇప్పుడు చాలా వరకు హాస్టల్స్లో పడేస్తున్నారు కొంతమంది పేరెంట్స్. మా పేరెంట్స్ అయితే నాకు బాల్యం ఏం గుర్తులేదు అడిగితే, ఎందుకంటే మా పేరెంట్స్ మా కరువు ఉండడం వల్ల విదేశాలు. చాలామంది పేరెంట్స్ వాంటెడ్లీ పాపం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల వలన హాస్టల్స్లో పెట్టడం ఇలా చేస్తున్నారు. కానీ నిజంగా పేరెంట్స్ ఎలా డేని డిజైన్ చేయాలమ్మా? ఎలా ఉండాలి పిల్లలు ఆదర్శంగా ఉండాలి అంటే పేరెంట్? ఒక 30 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఎలా ఉండేవారు, అదే అదే అలాగే డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే, ఐ మీన్ మన 30 years బ్యాక్, 40 years బ్యాక్ ఒక డే ఎలా ఉండేది, అది మనం డిజైన్ చేసుకుంది. అంటే ఇప్పుడుండే పద్ధతులు మారిపోయాయి, లేకపోతే ఇప్పుడుండే పరిస్థితులు వేరు అని చెప్పి ఏది అనుకున్నా సరే, బట్ వీ కెన్ మేక్ సమ్ టైమ్ టు మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్, అండ్ మన ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాం తప్పితే మన కోసం మనం బతకలేకపోవడం వల్లనే ఎన్ని అనర్థాలు అయితే వస్తున్నాయి. వేరే వాళ్ళలో నేను ఒక స్టేటస్ సింబల్ లా కనిపించాలి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నేను ఒక నేను షోకేస్ చేసుకోవాలి. నాకు ఐడెంటిటీ క్రైసిస్, అందరికి కూడా ఐడెంటిటీ క్రైసిస్ లో అందరూ ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ కోసం బతుకుతున్నారు తప్పితే వాళ్ళ కోసం వాళ్ళు బతకడం అనేది మర్చిపోతున్నారు. నా దగ్గరే ఆనందం ఉంది అనే విషయం మర్చిపోతున్నారు. నా పిల్లలతో గడపడమే ఆనందం అని చెప్పి మర్చిపోతున్నారు. ఏ మాల్కో ఏ షాపింగ్ మాల్కో తీసుకుపోయి, లేదంటే అక్కడెక్కడ ఏదైనా ఫుడ్ కోర్ట్లోనో ఎక్కడైనా వదిలేసేస్తే అది అయిపోయింది. వాళ్ళు నాకు పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తామని చెప్పి అనుకున్నాను తప్పితే, పొద్దున్న లేచిన వెంటనే కాసేపు నేను ఉదయం లేస్తే నన్ను చూసి నా పిల్లలు లేస్తాను. నేను పెందాడే పడుకుంటే లేస్తాను. పొద్దున్న లేచి దగ్గర కూర్చుని పిల్లలకు ఒక పద్యమో పాఠం నేర్పించి, పొద్దున్నే దేవుడికి నమస్కారం పెట్టుకుంటా. అంటే ప్రేయర్ అనేది గంటలు గంట చెప్పలేదు, సోల్ఫుల్ గా ఒకటి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, నాకు మనకి ఇన్ని ఇచ్చిన వాటికి ఎలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు దిస్, స్కూల్కి వెళ్ళినప్పుడు నీ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మాటల్లోనే, వాళ్ళతో పాటల్లోనే నెమ్మదిగా మాట్లాడేటప్పుడు మనము నేర్పించుకుంటే. అంటే హైజీన్, ముఖ్యంగా హైజీన్ అనేది మనము హడావుడిగా పరిగెడుతున్నాము, వాళ్ళకి హైజీన్ నేర్పించట్లేదు పిల్లలు. ఆ హైజీన్ నేర్పించడం అనేది పట్ల మన బాధ్యత ఉంది. అండ్ అలాగే నన్ను చదువుకునేది నువ్వు ఏంటంటే, అది నువ్వు ఏదైనా నేర్చుకునేదానికి నీ జ్ఞానం కోసం చదువుకోవాలి తప్పితే మార్కుల కోసం కాదనే విషయంగా పిల్లలకి అది కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ రోజుల్లో ఆ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ రావడం వల్ల, ఇందాక మీరు ఫస్ట్ లోనే చెప్తున్నారు గ్యాప్. ఎందుకంటే మనకి ఉండే టైంలో నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి, చాలా మందికి వాట్సాప్ ఆన్సర్ చేయాలి, పిల్లలకి రెడీ చేసి పంపించేదానికి నాకు టైం ఉంటుంది. ఓకే, సో అంటే మనము చాలా ఆక్యుపైడ్ అయిపోయినాం చాలా విషయాలకి. అంటే ఉన్న బంధాల పట్ల, ఉన్న విలువల పట్ల, లేదంటే ఉన్న బాధ్యతల పట్ల అవి ఏంటంటే ప్రయారిటీ ఉండట్లేదు అవి. సో ఏది ముందు, ఏది నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, నేను నా హెల్త్, నా కుటుంబం హెల్త్, నా పిల్లల యొక్క వాడికి సంరక్షణ, తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో మిగిలిన వాళ్ళు ఏదైనా ఉంటే నా ఉద్యోగ బాధ్యతలు, ఇవన్నీ తర్వాత మూడో వ్యక్తో లేదంటే సమాజమో ఇంకో నెక్స్ట్ అవన్నీ కూడా. ఇవన్నీ కాకుండా నేను మిగిలిన వాటి అన్నిటి వెంట పరిగెడి పెడితే అది డే ఎందుకు అవుతుంది సింహాజీ, నా కోసం నా డే ఎందుకు అవుతుంది, అది వేరే వాళ్ళ డే. అది అంతే, ఏ రోజుకి ఆ రోజు అది వేరే వాళ్ళ డే. ఒకప్పుడు మోరల్ స్టోరీస్ ఉండేటివి, నీతి కథలు ఉండేటివి. సో దాంట్లో నీతి కథలతోటి ఏం నేర్చుకుంటున్నారని ఉపమానం ఉండేది. అవన్నీ ఇప్పుడు స్టడీస్లో కనుమరుగైపోయాయి. సో యాజ్ ఎ మెంటర్గా మీరు ఇప్పుడు కనుమరుగైపోయిన వాటిని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయగలగాలి? సో లేదా మీరు సమాజానికి చెప్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఏంటంటే వీక్లో ఒక రోజు ఎక్కడికైనా తీసుకెళ్ళి గొప్ప వ్యక్తులను గొప్పగా చెప్పడం, ఇట్లాంటివి ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే మీరు చెప్పారు కదమ్మా, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వర్డ్స్ వింటూ ఉంటే వాళ్ళు పాజిటివ్గా పెరుగుతారు అని. సో సమాజంలో పేరెంట్స్ ఒక మంత్లోనో డేలోనో ఎప్పుడైనా ఒక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు, సో కొంతమంది కోపంతో పరిచయం చేస్తారు, కొంతమంది చులకనగా పరిచయం చేస్తారు, కొంతమందిని విద్వేషం పెంచేలాగా పరిచయం చేస్తూ ఉంటారు.
పిల్లలకి పేరెంట్స్ ఏదైనా వస్తువుని కానీ వ్యక్తిని కానీ లేకపోతే విషయాన్ని కానీ పరిచయం చేసేటప్పుడు ఎలా వాళ్ళ బిహేవియర్ ఉండాలి, వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి అన్నదానిపైన. సో ఇప్పుడు ఒక టాయ్ కొనిచ్చాం అనుకుందాం పిల్లలకి. టాయ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక పిల్లలకు ఒక వస్తువుని ఇచ్చినప్పుడు దానికి ఏంటంటే దానికి ప్రైస్ కాదు, దానికి ఇది వాళ్ళు దానికోసం పెట్టిన ఎఫర్ట్ని బట్టి వాళ్ళకి ఆ వస్తువు ఇవ్వడం ఇంపార్టెంట్. అడిగినట్టుగా అన్ని తీసి ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా అనర్థాలకి దారితీస్తుంది. మీరు వస్తువుల గురించి చెప్తున్నారు కాబట్టి వస్తువుని ఎలా పరిచయం చేయాలంటే నువ్వు ఇది సాధిస్తే నీకు ఇది లభ్యం అవుతుంది, అంటే ఎఫర్ట్ లేనిదే మనకి రిజల్ట్ ఉండదు అనే విషయాన్ని మన చిన్నప్పటి నుంచి తెలియచేయడం చాలా ఇంపార్టెంట్. కష్టపడితేనే దేనికైనా కష్టాన్ని తగ్గ ఫలితం ఎప్పుడు ఉంటుంది, కష్టాన్ని తగ్గట్టే ఫలితం కూడా ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలియచేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వ్యక్తుల్ని వాళ్ళని పరిచయం చేసినప్పుడు చెందినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగా ముందు ఎప్రిసియేషన్ అనేది ఇంట్లో ఒక వ్యక్తికి మధ్యలో ఉంటే, ఆ క్వాలిటీ అనేది ఉంటే ఎవరైనా పనిచేసిన భలే చేసావు నాన్న అని చెప్పి ఇంట్లో మర్చిపోండి. కానీ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ అంటే వైఫ్ హస్బెండ్ కానీ వాళ్ళు చాలా బాగా చేసావు అని చెప్పి అనే విషయంగా అసలు అప్రిసియేషన్ అనే మాట డిక్షనరీలోంచి వెళ్ళిపోయింది ఈ రోజుల్లో. ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ థ్యాంక్ యూ నోట్ చెప్పడం కానీ అప్రిసియేషన్ చేయడం కానీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా ఏంటంటే కనుక అవతల వాళ్ళలో ఉండే క్వాలిటీని గుర్తించడం కానీ అప్రిషియేట్ అందుకని ఇందాక చెప్పాను నేను డీడ్ని గుర్తించండి, వాళ్ళు చేసిన పనులు గుర్తించండి తప్పితే వ్యక్తిని కాదు. సో ఆ పనులను బట్టి ఎప్పుడైతే చెప్తామో అలా పరిచయం చేసినప్పుడు పిల్లల్ని ఎలాగ మనం తీసుకెళ్ళి చేయాలంటే కనుక వాళ్ళు చేసిన గొప్ప పనుల గురించి చెప్పాలి తప్పితే వ్యక్తి గొప్ప అని చెప్పి పరిచయం చేయడం కాదు. ఓకే, పనుల గురించి చెప్పండి. వాళ్ళు ఇప్పుడు రైతులు మేము చిన్న ఫీల్డ్ ట్రిప్స్కి వాటికి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే కనుక ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళినా లేదంటే ఒక పొలానికి తీసుకెళ్ళి ఎంత తీస్తున్నారు దాని వెనకాల ఎంత కష్టం ఉంది ఈ రోజు అనే విషయంగా వాళ్ళకి పిల్లలకి తెలియాలి. ఏది కూడా నాకు ఇంట్లోకి జస్ట్ లైక్ దట్ ఏది కూడా రావటం లేదు, నాకు ఇచ్చిన ప్రతి వస్తువు వెనకాతలా కూడా ఎవరిదో ఎక్కడో ఏదో ఒక ఎఫర్ట్ ఉంది అనే విషయం పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే వాడు పొద్దున్న లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని ఈజీగా వచ్చేస్తాయని చెప్పి అనుకుంటాడు. అలా రానప్పుడు వాడికి ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళడం కానీ ఇప్పుడు స్ట్రెస్కి గురవడం కానీ డిప్రెషన్కి వెళ్ళడం కానీ ఈ రోజు చాలా మంది న్యూస్ పేపర్లో చూసేది ఎంటెక్లు చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కానీ సడన్ గా వేరే న్యూస్లు చూడడానికి ఏంటంటే కారణం ఏమంటే కనుక వాళ్ళకి క్లారిటీ లేకపోవడం అనేది. అంటే లైఫ్ అనేది ఇట్స్ నాట్ ఏ వాక్ అదేంటి కేక్ వాక్ కాదు అది. దాంట్లో ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నీ ఉండేవన్నీ కూడా ఎక్కడ తెలియజేయాలి మనము పెంచేటప్పుడే పిల్లలకి అన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి. కష్టం వచ్చినప్పుడు భరోసాగా నిలబడాలి, అలాగే నష్టం వచ్చినప్పుడు పర్వాలేదు మనం లేవచ్చు అనే విషయంగా మనం చెప్పాలి. ఇంతే కదా మళ్ళీ సాధించుకోవచ్చులే అని చెప్పి చెప్పాలి. అండ్ అలాగే మనం ఏదైనా సాధించినప్పుడు శభాష్ ఇంకా నువ్వు సాధించగలవని ప్రోత్సహించాలి. మూడు అన్ని బ్యాలెన్స్ ఉండాలి. కుటుంబం అంటేనే అన్ని బ్యాలెన్స్ ఉండాలి. పేరెంట్స్ దగ్గర ఈ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా అది ఉంచుకోవాల్సిన టైం అంతే. ఇప్పుడు ఈ తరంలో కనుక మనం ఏమైనా నేర్పించుకోకపోతే పిల్లలకి నెక్స్ట్ తరాలు ఇంకా అన్ని కూడా ఈ మాత్రం విలువలు ఇవన్నీ కూడా లేకుండా అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఎవరు చెప్పు శివాజీ? పేరెంట్స్ మనమే కదా సఫర్ అయ్యేది. మన పిల్లలు ఇప్పుడు ఉన్నతంగా ఉండాలని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ తీర్చిదిద్దవలసిన విషయాల్లో కనుక మనం చెప్పవలసిన విషయాలు కనుక చెప్పవలసిన విధంగా చెప్పవలసిన టైంలో కనుక చెప్పకపోతే ఏమవుతుంది? అక్కడ సఫర్ అయ్యేది ఎవరు? సఫర్ అవుతుంది. అవును. అలాగే అమ్మ ఇప్పుడు ఇంట్లో మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవ్వాలి పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మనం ఉంటున్న ఎన్వైరన్మెంట్ని కానీ. మన ఇంటిని మీరు ఎంత చక్కగా ప్రకృతి వనంలాగా చేస్తున్నారు. మేము ఎప్పుడన్నా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది. ఇంటిని కూడా మనం యాజ్ ఎ మదర్గా లేకపోతే యాజ్ ఎ ఫాదర్గా పిల్లలకి ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదా ఏమేమి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోగలిగితే ఆ పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అవ్వాలి అనుకుంటే చెప్పాం కదా నేను ఇందాక చెప్పినట్టుగా ఇల్లు ఈజ్ నాట్ ఏ హోటల్ ఆర్ హాస్టల్. అంటే ఎవరి పాటు తినేసేసి అంటే అమ్మ అంతా వండి పెడితే వచ్చే టేబుల్ చేసి కాకుండా మనం చెప్పాలి. ఇప్పుడు పిల్లలు పెద్దనే లేచారు అనుకోండి, ఎంతమంది తల్లిదండ్రులు పొద్దున్నే పక్క బట్టలు మట్టు పెట్టమని చెప్తారు? అసలు లేచిన వెంటనే ముందు చేయాలి. లేచిన వెంటనే ముందు ఇంట్లో ఎవరైనా ఇంటికి వస్తే క్లాస్తో మంచినీళ్ళు ఇవ్వండి ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించండి, రండి కూర్చోండి అని ఎవరైనా చెప్తున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్ అని చెప్పి నిలబడుతున్నారు అక్కడ ఎవరైనా అసలు? సో అలాంటివన్నీ కూడా పిల్లలకి మనం నేర్పించుకుని మనం చేస్తూ ఉండదు. మరి ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తుందంటే బాబు వద్దు బాబు అని చెప్పేసేటట్టుగా అంటే
మనం మాట్లాడే ప్రతి మాటని, ఉమ్, మన యొక్క ప్రతి ఆలోచనని, ఉమ్, లేకపోతే మనం చేస్తున్న ప్రతి పనిని కూడా, ఉమ్, అన్నిటిని కూడా పిల్లలు గమనిస్తారు. ఉమ్, ఒక పాజిటివ్ వైబ్ ఇంట్లో రావాలనుకుంటే ముందు మనం కూల్గా ఉండాలి. ఉమ్, ముందు మనం మర్చిపోతున్న మన విలువలు కానీ, సాంప్రదాయాలు కానీ, లేకపోతే పద్ధతులు కానీ, మన బాధ్యతలు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఒక్కసారి ఉమ్, ఆ, మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలంటారో, లేదంటే మళ్ళీ ఉమ్, రీఎస్టాబ్లిష్ చేసుకోవాలంటారో తెలియదు. కానీ ఉమ్, ఈ విషయాల్లో ఓర్పు ఉమ్, అనే విషయం దగ్గర ఉమ్, అది చాలా మృగ్యం అయిపోతుంది అంటాను చూడు. అవును. ఓర్పు అనేది తగ్గిపోతుంది అందరికి. బికాస్ ఉమ్, మన టైం అంతా అనవసరమైన విషయాలకి ఇచ్చేయడం వలన మనకు కావాల్సిన విషయాలకి ఓర్పు ఉండటం లేదు. ఓర్పు ఉండటం లేదు. సో ఎప్పుడైతే ఓర్పు ఉందో ఇల్లు చక్కగా పెట్టుకోవడం కానీ, చేయడం కానీ, మనకు ఓపిక ఉండట్లేదు మిగిలిన విషయాల వల్ల. చక్కగా మంచిగా ఇంట్లోనే కిచెన్ ఇస్ ద ఫార్మసీ అంటూ ఉంటారు. మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే వండుకొని, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ఆర్గానిక్గా ఈ రోజు ఉండే బయట కొనుక్కునే ఫుడ్స్ అన్ని కూడా ఆఫ్ కోర్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇట్ ఈస్ ఓకే. వారానికో 2 వారాలకు ఎప్పుడో ఒకసారి తప్పదు అది. పిల్లల కోసమే ఏదో చేయొచ్చు. కానీ ప్రతిరోజు స్విగ్గీ, జొమాటో, లేకపోతే టమాటో, ఇంకా ఏవేవో ఉన్నాయి, వీటన్నిటితోటి ఇంట్లో వంట చేసుకోకుండా, అంటే కుదరని పరిస్థితులు అయినా కూడా ఎంత లేకపోయినా పొద్దున్న 9 గంటల దాకా మన టైమే కదా అది. అంటే అంత కుదరకుండా ఉండడానికి ఎందుకు మనం 9 గంటల లోపల చేయవలసింది? ఇదివరకు మన వాళ్ళు కూడా అలాగే వండి పెట్టారు కదా. 30-40 మంది 50 మంది వండి పెట్టారు. అప్పుడు ఓపికలు వేరే, ఏదైనా వేరంటే ఇప్పుడు కూడా మనం ఆ ఓపిక చేసుకుందాము. ఇప్పుడు మనం చూసి మన పిల్లలు మంచిగా నేర్చుకోవాలంటే మనం మంచి విషయాలు పాటించక్కర్లేదా? ఇంట్లోనే వంట చేసుకోక్కర్లేదా? మంచిగా ఇంట్లో ఆర్గానిక్ గా మంచిగా అన్ని రెడీ చేసుకుని పెట్టి న్యూట్రిషియస్ ఫుడ్ ఉంది అనుకోండి. ముందు పొట్ట నిండుగా కూల్ గా ఉంటే మళ్ళీ అంటే ఈ భగవంతుడు సంతృప్తిగా అంటే ఇల్లు కూడా టెంపుల్ అవుతుంది. యద్భావం తద్భవతి అంటారు. యద్భావం తద్భవతి. ముందు ఇది కూల్ గా ఉండాలి. మైండ్ లో క్లారిటీ లేదు, ఒంట్లో ఓపిక లేదు, ఇంట్లో వాతావరణం ఇంకెలా ఉంటుంది ప్రశాంతంగా శివాజీ? అవును, కరెక్ట్ కరెక్ట్. సో మైండ్ లో క్లారిటీ ఉండాలి అనుకుంటే ముందు మనం కూల్ గా ఉండేదానికి కావాల్సిన ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సృష్టించుకోగలవడం మన బాధ్యత. అంతే. అది ఎవరో తీసుకొచ్చి సృష్టించి కాదు. మన సంతోషాన్ని, మన శాంతిని, మన యొక్క దాన్ని మనమే గలగట్లేదంతే. యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ మదర్గా పిల్లలకి ఎలాంటి హ్యాబిట్స్ నేర్పించాలమ్మా? అంటే ఇప్పుడు సపోజ్ చెప్తారు కదా, నేచర్లో వాక్ చేయడం అని, బుక్ రీడింగ్ అని, అంటే ఎగ్జాక్ట్గా మనం ఎలాంటి హ్యాబిట్స్ వారికి అంటే ఇంజెక్ట్ చేసినట్టు కాకుండా లైవ్ సైన్స్లో మీరు మీ స్కూల్ నడిపేటప్పుడు కానీ, మీరు టీచ్ చేస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ లైవ్ సైన్స్ గురించి చెప్తూ ఉంటారు. ఎలాంటివి వాళ్ళ వాల్యూస్, ఎలా ఫ్యామిలీ వాల్యూస్ అంటాం కదా, ఫ్యామిలీ వాల్యూస్ కానివ్వండి, లేదంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇవన్నీ చెప్పాలి అని చెప్పి అనుకుంటే శివాజీ, యాక్చువల్గా ఒక ఇంట్లో ఉండే పక్క పర్సన్ గురించి ముందు ఫస్ట్ కేర్ తీసుకోవడం నేర్పించాలి. కేరింగ్ అదర్స్ అనమాట. అంటే ఎవరైనా కూర్చుంటే బాగాలేదమ్మా, మంచినీళ్ళు ఏమన్నా చేయాలి అలానే పక్క వాళ్ళకి కూడా ఒక కన్సర్న్ అనేది ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మన దగ్గర మన ఇంట్లో వాళ్ళ పట్ల ఉంటే సొసైటీ పట్ల ఆటోమేటిక్ గా వస్తుంది. ద కన్సర్న్ నేర్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఎవర్ వీ రిసీవ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నాట్ ఒక గ్రాటిట్యూడ్ తోటి దాన్ని తీసుకోవడం అనే విషయంగా, థ్యాంక్ యూ చెప్పుకోవడం అనే విషయంగా ఖచ్చితంగా పిల్లలకైతే నేర్పించాలి. ప్రతిదీ కూడా నాకు టేక్ ఇట్ గ్రాంటెడ్ లా రాలేదనే విషయంగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బయట వ్యక్తుల పట్ల వాళ్ళ పట్ల మనం ఏంటంటే కనుక ఒక రెస్పెక్ట్ఫుల్ గా ఉండడం ఎలాగే ఏంటి అనేది రెస్పెక్ట్ చేయడం అనేది నేర్పించాలి. అంటే నేను పద్ధతులు అంటే ఇంతకన్నా ఏముండవు, వాల్యూసే పద్ధతులు అంతే. వాల్యూస్లోంచి మనమంతా మేమైతే పెరిగి వచ్చి ఉన్నాము, అదే వాల్యూస్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక పర్సన్ని రెస్పెక్ట్ చేయడంతో పాటు అండ్ యాక్చువల్గా చెప్పాలంటే హైజీన్, తన వస్తువులు తను ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడము, టైం మేనేజ్మెంట్ నేర్పించాలి పిల్లలకి. ఓకే. అండ్ అట్లాగే ఏంటంటే కనుక వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు కావాల్సిన సదుపాయాలు కూర్చోబెట్టడం అమ్మ నాన్నల బాధ్యత. మరి నా భవిష్యత్తు నా బాధ్యత కదా. దానికి తగ్గట్టుగా నేను చదువుకోవడమైనా నాదే బాధ్యత, ఇంకో దాంట్లో ఎక్సెల్ అవ్వడమైనా నాదే బాధ్యత, దాంట్లో ఇంకొకటి అప్గ్రేడ్ అవ్వడమైనా నాదే బాధ్యత. అలాగా ఆ బాధ్యత ఏంటి అనే విషయంగా పిల్లలకి నేర్పించవలసిన అవసరం పెద్దల దగ్గరే ఉంది. అండ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక థిన్ లైన్ ఉంటుంది ప్రతి దానికి. అంటే డిసిప్లిన్ వేరు, పనిష్మెంట్ వేరు. మన పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తున్నాం అనుకుని చెప్పి పనిష్ చేస్తూ ఉంటాము, ఇట్స్ నాట్ రైట్. సో డిసిప్లిన్ అంటే ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళకే చేయొచ్చు చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. అది పిల్లలకు కావాల్సిన కామన్ సెన్స్ తో వాళ్ళు పెరగడం అనేది అది నేర్పించాలి. నేను చెయ్యొచ్చా చేయకూడదా అనే విషయంగా వాళ్ళకి అది డైరెక్ట్ వాళ్ళు అది ఆలోచించుకునే విధంగా అలాంటి ఆలోచన విధానాన్ని మనమైతే ఇవ్వాలి.
ఇంకా ఇలా చెప్తే చాలా ఉంటాయి, బట్ మినిమం ఇవి. అండ్ బుక్ రీడింగ్ అనేది ఈ రోజుల్లో అస్సలు అన్ని ఫోన్ ద్వారానే చూస్తుంటారు, కానీ బట్ బుక్ అంటే యాక్చువల్గా దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక స్టోరీ బుక్ కానీ ఇది కానీ చేసిన చదివినప్పుడు ఏంటంటే పిల్లలకి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని కొన్ని ఉంటాయి. ఆ ఎబిలిటీస్ అన్ని డెవలప్ చేసేది వాళ్ళ యొక్క రైట్ బ్రెయిన్ స్పియర్, ఒకటి క్రియేటివ్ గా ఉంటుంది, ఒకటి లాజికల్ గా ఉంటుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ తక్కువ అవడం వల్ల ఒకటి లాజికల్ బ్రెయిన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ క్రియేటివిటీ బ్రెయిన్ తగ్గిపోతున్నది పిల్లలకి. సో క్రియేటివ్ బ్రెయిన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ స్టడీస్ కూడా చాలా చెప్తూ ఉంటాయి. ఎవరైతే కొంచెం క్రియేటివ్ గా ఎంకరేజింగ్ అంటే ఐ మీన్ ఒక ఎంకరేజ్మెంట్ ఉన్న వాతావరణంలో ఎప్పుడైతే పెరుగుతారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మోర్ దాన్ అంటే అకాడమిక్స్ లో కానీ ఏదైనా కానీ వాళ్ళు చాలా బ్రైట్ గా ఉండడమే కాదు, ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటారు వాళ్ళైతే కనుక. ఇదైతే ఎప్పుడైతే లేదో వాళ్ళు ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు. పిల్లలు ఏది ఎక్స్ప్రెసివ్ గా లేకుండా ఉండడం కానీ, లేదంటే సిగ్గుగా బిడియంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం కానీ, నలుగురిలో కలవలేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ ఒకటి మనం గమనించుకుంటూ ఉంటే వాడు ఒకవేళ అలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు, వెళ్ళి టీచర్స్ తో మాట్లాడుతూ ఉండడము, టీచర్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు మోసుకెళ్ళడం కాదు. టీచర్ దగ్గరికి వెళ్తే మావాడు ఇది చదవట్లేదు అది కాదు. టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నలుగురిలో మా పిల్లడి బిహేవియర్ ఎలా ఉంది ఇది కనుక్కోవాలి. టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకేమైనా కరెక్ట్ చేసుకోవాల్సిందా, తోటి పిల్లలతో ఎలా ఉంటున్నాడు, టీచర్స్ తో రెస్పెక్ట్ఫుల్ గా ఉంటున్నాడా, క్లాస్ లో కుదురుగా ఉంటున్నాడా లేదా ఇది చెప్పాలి. చాలా మంది టీచర్స్ మీటింగ్స్ కి వెళ్ళరు, టీచర్స్ మీటింగ్ కి వెళ్ళరు. అంటే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అదే టీచర్స్ పెట్టిన ఏ మీటింగ్ కి వెళ్ళరు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏమైనా మా పిల్లడికి మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి తిడతారేమో అని భయం. ఏముందండి, మార్కులు 2 తక్కువ వస్తే ఏమైంది, వాడు ఇంకొక దాంట్లో బాగుంటాడు కదా. వాడు మ్యాథ్స్ లో తక్కువ వచ్చింది, ఫిజిక్స్ లో 99 వచ్చాయి, అది గమనించండి ముందు, దాన్ని అప్రిషియేట్ చేయండి. ఎల్లుండి మ్యాథ్స్ లో కూడా అంతే తెచ్చుకుంటాడు వాడు. ఉన్నది అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి కదా మనం. అలాగే అమ్మ, బుక్ రీడింగ్ అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి సో మీడియా దగ్గర అవ్వడం వల్ల సో పిల్లలు చూస్ చేసుకునే బుక్స్ ఏవో సైకలాజికల్ బుక్స్, సైకో థ్రిల్లర్స్, లేకపోతే వాళ్ళు చూసే వెబ్ సిరీస్లు, లేకపోతే వాళ్ళు చూసే రీల్స్ కానీ ఫోన్లో వచ్చేసాయి కదా, ఏమంటే అవి చూస్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా. వాటిని పేరెంట్స్ ఎలా డిజైన్ చేయగలగాలి, అంటే ఎలాంటి బుక్స్ వాళ్ళకి ప్రిఫర్ చేయాలి, ఎలాంటి సినిమాలు వాళ్ళకి చూపించాలి, ఎలాంటి కథలు వాళ్ళకి వినిపించగలగాలి? అంటే ఏది కూడా ఇప్పుడు ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ శివాజీ. కానీ బుక్స్ వరకు అయితే కనుక యాక్చువల్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళు మంచి రీడర్స్. లీడర్స్ ఆర్ రీడర్స్ అని ఒక ఇది మనకు కూడా అది కూడా ఉంది. సో పిల్లల్లో కావాల్సిన డిసిప్లిన్ కానీ ఆ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కావాలి అనుకుంటే పుస్తకాలు చిన్న వయసు నుంచే పరిచయం చేయాలి. అంటే అవి బొమ్మల పుస్తకాలు కానివ్వండి, ఇది కానివ్వండి. ఇప్పుడు పిల్లలకి చాలా మందికి అన్నం పెట్టేటప్పుడు ఏం పెడతారు, ఫోన్ ఇస్తారు. పుస్తకం పెట్టండి. పుస్తకం పెట్టినప్పుడు వాడికి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అది చూస్తూ ఉంటాడు, చూసి చెప్పింది వింటూ ఉంటాడు. సో ఈ డిజిటల్ స్క్రీన్ లో పిల్లలు ఎప్పుడైతే ఉన్నారో ఏమో జరుగుతాయంటగా అవి స్ప్లిట్ సెకండ్ లో స్క్రీన్స్ మారిపోతూ ఉండడం వల్ల వాడికి ఈ ఐ బ్రెయిన్ కోఆర్డినేషన్ అయితే మిస్ అయ్యి వాళ్ళలో యాంగ్జైటీ అనేది, ఈ రోజు పిల్లలకి చాలా మందికి ట్యాంట్రమ్స్ రావడానికి కారణం ఏమంటే యాంగ్జైటీ అనమాట. ఆ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఏమైపోతుందో, ఎందుకంటే బికాస్ బ్రెయిన్ ఇట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం టు రిజిస్టర్ సంథింగ్. ఆ రిజిస్టర్ చేయకుండానే అవి స్క్రీన్స్ మారిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో దీనివల్ల యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీలోంచి పిల్లలు ఏంటంటే కనుక దాని మీద ఫోకస్ అనేది వాళ్ళకి ఉండదు. ఈ రోజుల్లో పిల్లలు చాలా మంది ఫోకస్ తగ్గిపోవడానికి కారణం ఏమంటే దీని వల్లనే. సో అలాంటప్పుడు పిల్లలకి కావాల్సిన ఫోకస్ కానీ అవన్నీ నేర్పించాలి మనం చేయాలనుకునేటప్పుడు బుక్స్ అనేవి పరిచయం చేయండి. పిల్లలకి అన్నాలు పెట్టాలంటే స్క్రీన్లు కాదు, పుస్తకాలు పెట్టుకోండి, లేదంటే ఇంకేదైనా బొమ్మలు పెట్టుకోండి, అక్కడ వాటి గురించి మాట్లాడుతూ పెట్టండి. అయినా నోట్లో పెట్టి ఊరంతా తిప్పుతూ పెట్టడం అనేది ఇప్పుడు రోజుల్లో అంత చేస్తారు. గంటలు పిల్లలకి భోజనం. పిల్లలకి ఎంతవరకు అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాలంటే, బట్ స్టిల్ ఏంటంటే స్క్రీన్స్ కాకుండా పిల్లలకి పుస్తకాలు రాత్రి పడుతునేటప్పుడు, బికాస్ పిల్లలు ఇష్టపడే పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఒక మంత్రదండం ఏంటంటే స్టోరీస్. మనం ఏం చెప్పాలనుకున్నా కూడా స్టోరీస్ ద్వారా చెప్పొచ్చు. మనం డైరెక్ట్ గా చెప్పలేనివి కూడా పిల్లలకి స్టోరీ ద్వారా చెప్పొచ్చు. ఆటోమేటిక్ గా పిల్లలు ఇంట్రెస్ట్ అవుతారు. బికాస్ ఫస్ట్ 5 years లో ఎవరైనా పేరెంట్స్ చెప్తున్నా, ఫస్ట్ 5 years ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్. ఈ ఫస్ట్ 5 years లో మనం ఏమైతే నేర్పిస్తామో, ఏమైతే టైం ఇస్తామో, ఏమైతే స్పీచ్ ప్యాటర్న్ కానీ, యాటిట్యూడ్ కానీ, లేకపోతే థాట్ ప్రాసెస్ కానీ, ఎనీథింగ్ నెక్స్ట్ 95 years వాళ్ళకి అవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ 95 years ఆఫ్ టైంలో వాళ్ళు అవన్నీ బాగా ఉండాలంటే ఫస్ట్ 5 years లో మనం చేసుకునే చిన్న కేర్ అంతా కూడా. ఒక సర్వే కూడా ఉంది ఏంటంటే ఒక 2 to 4 ఐ మీన్
2 years వరకు, 6 months నుంచి 2 years లోపు వరకు కూడా అసలు మనము స్క్రీనే ఇవ్వకూడదు. కానీ మన అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి కదా, అవును డిజిటల్ అనేది. బికాస్ ఏంటంటే ఇంకొక విషయము, పిల్లలు మన మాట వినట్లేదు అనుకుంటే పిల్లల ప్రపంచం అది అయిపోయిందండి. అందులో ఏది ఉంటే అదే నిజం అనుకుంటున్నారు, ఉన్న మాట చెప్పాలనుకుంటే. డిజిటల్ ప్రపంచంలో ఉన్నది నిజం అనుకుంటున్నారు. ఇదంతా ఏదో అమ్మ వాళ్ళు ఏదో చెప్తున్నారు అని చెప్పిన, బికాస్ దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మన మాట వినాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళు మనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వింటారు వాళ్ళు. కానీ వాళ్ళు మనకన్నా ఫోన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారే, కరెక్టే కదా. అవును, నేను డెవలప్డ్ కంట్రీ యూఎస్లో కూడా 7 years ఉన్నా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా లైబ్రరీస్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఏ పుస్తకాలు చదువుతున్నారు అవి తెలుసుకోవడం కోసం. అంత డెవలప్డ్ కంట్రీలో కూడా, యుఎస్ లాంటి కంట్రీలో కూడా పిల్లలకి వారానికి ఒక పుస్తకం ఇచ్చి దానిపైన, మీరు అమ్మ చెప్తుంటే విన్నాను, మీరు కూడా అలాగే చేసేవారు. ఆ పుస్తకాలని చదివి దానిపైన కంక్లూజన్ రాపించేవాళ్ళంట. సో నేను కొంతమందిని పేరెంట్స్ని కూడా చూసాను. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడి చరిత్ర, ధ్రువుడి చరిత్ర, అంటే గొప్ప గొప్ప చరిత్రలు వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు విని, మీరు చెప్తున్నట్టు అంటే మాట్లాడే తీరు, పేరెంట్స్ తీరు అంతా పిల్లలపైన ప్రభావం చూపుతూ ఉంటుందని. సో అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పిల్లలకి మీరు అన్నట్టు ఎలా ఎంగేజ్ చేయాలి, ఇప్పుడు నేచర్ని ఎలా ఎంగేజ్ చేయగలగాలి. ఇప్పుడు పిల్లల్ని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనం టీవీ ముందర, మీరు చెప్పినట్టు టీవీ పైన, స్క్రీన్ పైన కూర్చోబెడుతున్నాం. వాళ్ళకి ఎక్కడైనా పార్కులకి అట్లా తీసుకుపోయే టైం అది కాదు. కానీ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు, అంటే ఎలా వాళ్ళ లైఫ్ని, ఫ్యూచర్ని, మదర్ ఎర్త్ని డిజైన్ చేయాలి, అలాగే వాళ్ళకి మంచి మంచి పుస్తకాలను ఎలా పరిచయం చేయగలగాలి. లైబ్రరీస్కి నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ పెద్ద పెద్ద లైబ్రరీస్కి ఉంటే లైబ్రరీస్ తీసి ఇది లైబ్రరీ, ఇక్కడ మన చరిత్ర అంతా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు పేరెంట్స్ని ఎలా అలాంటి వాటిని ఎంగేజ్ చేయమని చెప్తారు? ఇక్కడ శివాజీ, నేను ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. పుస్తకాలు కానీ అంటే బొమ్మలు కానీ ఇవన్నీ ఇవ్వాలి చేయాలి అని చెప్పి అనుకునేటప్పుడు, అంటే బొమ్మ ఇచ్చి పిల్లల్ని ఆడుకోమనడం కాదు, కలిసి ఆడుకుందామా అని చెప్పి అనడం అనేది. పిల్లలతో కలిసి, అంటే మీకు బొమ్మలు ఇచ్చేసాం మీరు ఆడుకోండి అని కాకుండా వాళ్ళతో కలిసి ఆడుకోవడం అనేది చాలా ఇష్టపడతారు పిల్లలు. బికాజ్ ఏంటంటే మీరు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చారు, లేకపోతే మా అమ్మాయికి అసలు ఎంత ఉందని కాదు, నాకు ఎంత టైం మా వాళ్ళు ఇచ్చారు అనేది పిల్లలు చూస్తారు. దట్ ఈస్ ద అసలు ప్రైస్లెస్ అన్నమాట. మన టైమే వాళ్ళకి ఇచ్చే ఆస్తి పిల్లలకి. అండ్ ఇప్పుడు బొమ్మలు ఉన్నాయి, బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, సాయంత్రం అలసిపోయి వస్తారు సంగతి సరే, కానీ అలసిపోయి వచ్చినప్పుడు కూడా 20 minutes 40 minutes, ఎక్కువ నేను గంటలు ఎక్కలేదు, ఒక 20 to 40 minutes. బికాస్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఒక లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ తోటి, ఎంతో ఎంతూజియాజంతో పిల్లలు వస్తారు. అసలు స్కూల్లో ఇది జరిగింది, అది జరిగింది, అన్ని చెప్పాలన్న ఒక ఆతురతో వస్తారు. బట్ హౌ మెనీ పేరెంట్స్ ఆర్ రెడీ టు లిసన్ దట్? వాళ్ళ ఎక్సైట్మెంట్ వింటే అది వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే. వాళ్ళు హ్యాపీగా చేసుకున్నా, నేను 10 నిమిషాలు వస్తాను, ఈ లోపల నువ్వు చేసుకుంటూ ఉండు అంటూ వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అవన్నీ వినేదానికి మనకి టైం లేదే. అండ్ ఇంకొక విషయం, సాయంత్రము పాలు తీసుకెళ్ళేందుకు మంచి మంచి హాబీస్ పిల్లలకి డివైలు ఉంటాయి, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ యాక్టివిటీస్ బోర్డు ఉంటాయి. మనం పక్కన పని చేసుకుంటూ కిచెన్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. నాన్న కొంచెం ఈ కూర ఎలా కట్ చేస్తాం చూడు, లేదంటే గిన్నెలు సర్ది పెట్టు, ఇలా చేయండి. మన పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. కిచెన్ యాక్టివిటీస్ లో లైఫ్ చేసుకోవచ్చు. అలా కిచెన్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఏం చేసుకుందాం చెప్పు, చెందుదాం అని చెప్పి అనుకుంటే, ఇది చిన్నప్పుడు మేము వంటలు అలాగే కదా నేర్చుకున్నాం మేము. వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు, దానికి పిచ్చంగా టైం పెట్టక్కర్లేదే, మన పనులతో పాటు వాళ్ళతో స్పెండ్ చేసినట్టే కదా. అలాగే ఇంట్లో ఇలాంటి హాబీస్ ఏదైనా, గార్డెన్ ఏదైనా పెట్టుకుని ఒక మొక్కని పెట్టి వాళ్ళని చేయమని చెప్పండి. ఏమైనా పెట్స్ ఉంటే పెట్స్ తోటి ఎంగేజ్ చేయండి. అప్పుడు స్క్రీన్ జోలికి ఎందుకు వెళ్తారండి వాళ్ళు? అసలు మొక్కలు ఉండే దాంట్లో ఒకటో రెండో మొక్కలు వేస్తే ఆ మొక్కల్ని అబ్జర్వ్ చేయడం వాడికి ఒక అబ్జర్వేషన్ స్కిల్ వస్తుంది, నేచర్ తో అటాచ్మెంట్ వస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు ఈ పూలు ఎలా ఉన్నాయి, కాయలు ఉన్నాయి, ఇవాళ చూసిన కొత్తవి ఏంటి, కాన్వర్జేషన్ ద్వారా, కాన్వర్జేషన్ ఒక్కటి చాలు, వాళ్ళతో మాట్లాడండి చాలు, అదే టైం. అంతకని వాళ్ళకి ఏమి ఆస్తులు ఏమి రాసివ్వక్కర్లే, సంపాదించి పెట్టక్కర్లే. పిల్లలతో వాళ్ళతోటి వాళ్ళ మాటలు వింటూ వాళ్ళతో మాట్లాడాలి, కాన్వర్జేషన్ బిల్డ్ చేయడం ఇట్ సెల్ఫ్ పిల్లలు బాగా పెంచినట్టే.
అంటే వారానికి ఒకసారైనా మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ చేయమంటారు. మార్నింగ్ వాక్ తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో చెప్పొచ్చు, ఇంట్లో మొక్కలు పెంచొచ్చు, పెట్స్ని తీసుకెళ్ళొచ్చు, పక్క వాళ్ళతో మాట్లాడించవచ్చు, ఇంట్లోనే బోర్డ్ గేమ్స్ ఆడొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇంట్లోనే ఇక్కడ అలాగా సంథింగ్ చేయొచ్చు, ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకి బుక్ రీడింగ్ కూడా పిల్లలతో కలిసి బుక్ రీడింగ్ అనేది ఈ రోజుకి నేనంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. వాళ్ళకి కూడా ఇప్పుడు కూడా ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మా బాబు బుక్స్ కొనుక్కుంటాడు, బుక్ చదువుతాడు, వాడు రాత్రి పడుకుంటాడు, కానీ 10-15 ఏళ్ళ భగవద్గీత అయినా సరే అదైనా కూడా చదువుతాడు వాడు, ఏదైనా 10-15 పేజీలు వాడు చదువుతాడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ హ్యూజ్ లైబ్రరీ. దానిపైన డిస్కస్ చేయడము అనేది కాకపోయినా, అంటే అఫ్ కోర్స్ కొంచెం పెద్దవాడారు, బట్ స్టిల్ బుక్స్ అనేవి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అలా కనిపిస్తూ ఉన్నాయి అనుకుంటే కనుక ఆ ఇంట్లో జ్ఞానము పొంగి పొరులుతుంది, సంబంధాలు కరెక్ట్గా ఉంటాయని అర్థం. మీరు అంటే మీ సుదీర్ఘ అనుభవం కావచ్చు, మీరు సమాజాన్ని చూసే తీరు కావచ్చు, చాలామందికి మీరు గైడెన్స్ చేస్తూ ఉంటారు పేరెంట్స్కి కానీ ఇట్లా. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు అంటే నా పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ, పిల్లలు ఎలా పేరెంట్స్ని వినాలి, సో పేరెంట్స్ ఎలా పిల్లల్ని పిల్లలు పేరెంట్స్ వినక్కలే, పేరెంట్సే పిల్లల్ని ఓకే. అంటే పేరెంట్స్ పిల్లల్ని వింటే పిల్లలు పేరెంట్స్ని వింటారు ఏదైనా కూడా, ఎందుకంటే బికాస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్టెన్షన్సే కదా వీళ్ళు, మనం ఏం చేస్తాం వాళ్ళు చెప్తారు అన్నమాట. యాక్చువల్గా ఈ పేరెంటింగ్ గైడెన్స్ అంటే, పేరెంటింగ్ ఇట్స్ నాట్ ఏ డ్యూటీ, ఇట్స్ నాట్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఏమంటారంటే ఇట్స్ ఏ ఒక బ్యూటిఫుల్ జర్నీ అని చెప్తాను. పేరెంటింగ్ అంటే చాలా ఇష్టపడి మనం ఒక పిల్లనో ఎవరినో మనకి భూమి మీదకి మనకి తీసుకొచ్చిన తర్వాత అది ఎంత రెస్పాన్సిబుల్గా, ఎంత హ్యాపీగా, లేకపోతే ఎంత బాగా చేయాలి చెప్పండి. సో దాంట్లో ఏంటంటే కండిషన్స్ ఉండవు అక్కడ, ఇది ఎలా పెరగాలి, పిల్లలు చేయాలని చెప్పి అలా అనుకుని మనం తీసుకురాలేదు కదా వాడి మీద ఏమని మనం అంచనాలు పెట్టుకుని తీసుకురాలేదు. భూమి మీదకి ఒక పిల్లనో లేకపోతే మనం ఒక చైల్డ్ని తీసుకొచ్చినప్పుడు వాడి పుట్టిన దగ్గర నుంచి వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని, వాడికి టార్గెట్స్ పెట్టి, లేకపోతే వాళ్ళకి బౌండరీస్ పెట్టి, వాళ్ళ గురించి వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టి, ఇలాగ వాడిని ఒక 1 year 2 years 3 years నుంచే మనం ఇలా చేసేయడం వల్ల ఏంటంటే వాడులా కాకుండా మనకు కావాల్సినట్టుగా కాకుండా ఇంకెలాగో పెరగడం అనేది జరుగుతుంది. సో బిలీవ్ ఇన్ యువర్ చైల్డ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యువర్ చైల్డ్, లెట్ చిల్డ్రన్ ఎంజాయ్ దేర్ చైల్డ్హుడ్, లిసన్ టు దెమ్ అండ్ లీవ్ ద మూమెంట్ అందరూ కూడాను. అండ్ అందరూ కలిసి, అంటే క్వాలిటీ ఆఫ్ టైం అనేది పిల్లలకి ఇవ్వడం చేయండి. అండ్ మనం చేయవలసినవి ముఖ్యంగా మైండ్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంటింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనం అగ్రెసివ్గాను, యాంగర్, ఇవన్నీ ఎమోషన్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మైండ్ఫుల్ పేరెంటింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పేరెంటింగ్ గైడెన్స్ అనేది ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్, ఎందుకంటే ఎక్కడ ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ, యాంగర్ ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకుంటే చాలా ఉంటుంది ఇవన్నీ కూడాను. బట్ స్టిల్ పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే కనుక పిల్లలకి తెలిసిన ఒకే ఒక దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు నమ్మగలిగింది, వాళ్ళు చూడగలిగింది ఏంటంటే పేరెంట్స్ మాత్రమే. సో మీరు మీ పిల్లల్ని ట్రస్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అప్రిషియేట్ చేయండి. మంచి క్వాలిటీస్ తో మనం ఉంటే మన దగ్గర నుంచి చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ పేరెంటింగ్ గైడెన్స్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అలాగే సద్భావన గురించి కూడా కొంచెం చెప్పండి అమ్మా. మీ ఫ్యూచర్ అంటే, ఎందుకంటే మీరు చాలా ప్రపంచాన్ని చూసారు, చాలా మంది స్టూడెంట్స్ చూసారు. మీ స్టూడెంట్స్ చిన్నప్పుడు మీరు ఓనమాలు నేర్పించిన పిల్లలు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ మీలాంటి అమ్మలు, టీచర్స్, గొప్పగా ఉన్నత విలువలు ఉన్నవాళ్ళు, మంచిగా మాట్లాడే సమాజమే ఇప్పుడు కరువు అయిపోయింది. సో మీలాంటి వాళ్ళు మీరు చెప్పిన సద్భావన లాంటి ప్రాజెక్ట్స్ తోటి ముందుకొచ్చి, అంటే మీరు ఏదన్నా ఇంకా వేరే కొత్త ప్రాజెక్ట్స్ ఏదన్నా, దాని ఉద్దేశాలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? సో ఈ పేరెంటింగ్ గైడెన్స్ అనేది ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద 21st century ఎరాలో. పేరెంటింగ్ ఛాలెంజెస్ అన్నిటికీ కూడా, అంటే అఫ్ కోర్స్ గైడెన్స్ అనేది ప్రతి దగ్గర దొరుకుతుంది, ఇప్పుడు దొరకడం ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీవేర్ ఈజ్ అవైలబుల్. బట్ ఎక్స్పీరియన్స్ తోటి సెల్ఫ్గా నేను చేస్తున్న ఒక కార్యక్రమం ఏమంటే సద్భావన అని చెప్పి, పిల్లల్లో ఫ్యామిలీ వాల్యూస్ పట్ల ఎలా వెళ్ళాలి, తర్వాత రెస్పెక్ట్ అనేది కానివ్వండి, లేకపోతే రిలేషన్షిప్స్ కానీ, టైం మేనేజ్మెంట్, ఇలాంటివి ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకునేదానికి. అండ్ పేరెంట్స్ దే ఫీల్ దట్ చాలా కంప్లైంట్స్ ఉంటాయి. కంప్లైంట్స్ అంటే వాళ్ళు మేనేజ్ చేయలేనిది ఇప్పుడు కూడా కంప్లైంటే అవుతుంది. సో ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా పేరెంట్స్కి గైడ్ చేయడానికి పేరెంటింగ్ గైడెన్స్ విషయాల్లో సద్భావన అనేది ఇది యాక్చువల్గా నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
బికాస్ దాని పేరులోనే ఉంది. మంచి భావనలు కనుక పిల్లల్లో మనం పెంపొందించగలిగితే మంచి కుటుంబాలు రెడీ అవుతాయి, మంచి సమాజం రెడీ అవుతుంది, మంచి వ్యక్తులు రెడీ అవుతారు, మంచి దేశం మనకి అది సుభిక్షంగా ఉండేదానికి కావాల్సిన మంచి ఆలోచనలు, ఒక అప్రిసియేషన్ ఎలా చేయాలి, గ్రాటిట్యూడ్ ఎలా చెప్పుకోవాలి, తర్వాత ఒకళ్ళ ఎఫర్ట్ని ఎలా గుర్తించాలి, పక్కవాడి కష్టాన్ని ఎలా గుర్తించాలి, ఒక కన్సర్న్ ఎలా చూపించాలి, ఇలాంటి ఇన్ని విషయాల పట్ల పేరెంటింగ్ అంటే పిల్లలు ఎలాగ ఇంకా పెంచడానికి దానికి కావాల్సిన యాక్టివిటీస్ అన్నిటితోటిను సద్భావన అనే దాంతో ముందుకు వెళ్తున్నాము. పేరెంటింగ్ గైడెన్స్ అనేది దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ అనమాట. 21st century ఛాలెంజెస్ అన్నిటికీ పేరెంటింగ్ గైడెన్స్ అనేది అక్కడ జరుగుతుంది. అందరి అన్ని విషయాలుగాను కూడా అక్కడ అదొక ప్లాట్ఫామ్ అన్నమాట, ఒక హబ్ లాంటిది, హబ్, విలువలు కలిగిన హబ్. భగవంతుడి స్థుతం ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహము. ఏ విషయమైనా సరే ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది అంటే దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మనకి ఈ రోజు ఈ క్షణం ఇప్పుడు మాత్రమే ముఖ్యం. మన పిల్లల గురించి వాళ్ళకి ఈ క్షణం మనం ఏం నేర్పిస్తున్నాము, ఈ క్షణం వాళ్ళని ఎలా డీల్ చేస్తున్నాము, ఈ క్షణం వాళ్ళని ఎలాగ మనం ఎంకరేజ్ చేస్తున్నాము అనే విషయమే ముఖ్యం. ఎప్పుడో వాళ్ళు చేసేదానికి అప్పుడు నేను మెచ్చుకుంటాను, అప్పుడు వాళ్ళు చేసిన అది మెచ్చుకుంటాను, అది కాదు. ఈరోజు పిల్లలతోటి మనం ఎలా గడుపుతున్నాం అనేది గమనించుకుంటూ వాళ్ళని చక్కగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ముందు తల్లిదండ్రులుగా ముందు ఫస్ట్ మనమే తొలి గురువులం మనము. సో పేరెంట్స్ కింద ముందు ఫస్ట్ మనమే చూసుకొని నెక్స్ట్ టీచర్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ తర్వాత వస్తారు కాబట్టి సో మనము ముందు ప్రతి దానికి నైతిక బాధ్యత అనేది ఎవరి మీద కాదండి, మన మీద. మన పిల్లలు బాగుపడాలన్నా, మన పిల్లలు వృద్ధి చెందాలన్నా, మన పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్నా, గొప్ప గొప్ప విషయాలు సాధించాలన్నా కూడా ఫస్ట్ వరుసలో ఉండే బాధ్యత ఉండేది పేరెంట్స్ మీదే. కాబట్టి ఆ విషయాల్లో అందరూ కూడా చాలామంది పేరెంట్స్, నేను ఎవరిని పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడాలన్నా విమర్శ చేసి మాట్లాడాలని కాదు, కానీ చేస్తున్న చిన్న చిన్న పనుల్లో కొన్ని సవరణలు కనుక మనం చేసుకుంటే మన పిల్లల్ని ఇంకా మరింత అద్భుతంగా తీర్చిదిద్దచ్చు అనే విషయంగా మాత్రమే నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు అందరూ చాలా కష్టపడుతున్నారు, పిల్లల్ని చాలా బాగా వాళ్ళకి ఉన్నతమైన అదేమది అన్ని సౌకర్యాలు కల్పించడానికి, ఉన్నతమైన చదువులు చెప్పించడానికి వీటన్నిటి కూడా చాలా కష్టపడుతున్నారు. బట్ ఈ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా కూడా చేస్తున్నారు. బట్ పిల్లలు కూడా మిమ్మల్ని అంత ఇష్టపడాలన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళకి కూడా కష్టం విలువ తెలియాలి. కాబట్టి అవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల్ని పెంచవలసి వస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్. థ్యాంక్ యూ అమ్మ, మీరు మాకు ఈ సమయాన్ని ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. మీ అనుభవాలను షేర్ చేసుకోవడం ఇది ఆ పేరెంట్స్ అందరికీ, పిల్లలందరికీ ఒక దిక్చూచిలాగా మారుతుందని స్వామివారిని కానీ ప్రకృతిని కానీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.